ఇంకా కొద్ది రోజులు మాత్రమే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సమయం ఉంది, ప్రచారానికి సమయం ఉంది. మనము క్లియర్గా చూసినట్లయితే ఫ్రస్ట్రేషన్లో నవీన్ యాదవ్, నవీన్ యాదవ్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క్యాడర్ని మొత్తం కూడా ఖతం చేసేస్తా అని చెప్తున్నాడు. ఎందుకు అసలు నవీన్ యాదవ్కి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఒకవైపు నవీన్ యాదవ్ తండ్రి గారిని బైండ్ ఓవర్ చేయడము, ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ పెద్దలు పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందా? సో ఎలక్షన్ కమిషన్ ఎవరెవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఈ రౌడీ షీటర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే నామినేషన్ వేసినప్పుడు కానీ ప్రచారంలో వచ్చినప్పుడు కానీ సో నవీన్ యాదవ్ నామినేషన్ టైంలో వీళ్ళే ఎక్కువ కనబడ్డారు కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళని బైండ్ ఓవర్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో బైండ్ ఓవర్ చేయడం జరిగింది అని అంటున్నారు. సో ఇక్కడ పోలీస్ స్టేషన్లో శ్రీశైలం యాదవ్ని కొంచెం మానిటర్ చేయడము, శ్రీశైలం యాదవ్ గారితో పాటు ఇంకొంతమందిని కూడా ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ మీద కేసులు నమోదై ఉన్నాయంటే రౌడీ షీటర్ అనడం కన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎవరి మీద అయితే కేసులు నమోదై ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇటు గవర్నమెంట్లో వీళ్ళు ముక్కున వేలేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మనం చూసినట్లయితే వీళ్ళ చుట్టూ ఏం జరుగుతోంది వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరన్నా ఏదైనా సజెషన్స్ ఇచ్చినా తీసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే మెయిన్ ఏంటంటే మేమే గెలుస్తున్నాం, గెలుపు ఖాయం, మా గెలుపుని ఎవరు ఆపలేరు అనేది అది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్కి దారి తీస్తూ ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం చూసినట్లయితే అంటే ఈ చిన్న శ్రీశైలం యాదవ్ గారు దగ్గర కానీ నవీన్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అనుచరులందరూ వరుస పెట్టి బీఆర్ఎస్లోకి వెళ్తూ ఉన్నారు. దానికి కారణం సొంత వాళ్ళని కాకుండా బయట వాళ్ళని నమ్ముతున్నారు. వీళ్ళు సొంత వాళ్ళకి ఏం చేయట్లే, మమ్మల్ని పక్కన పెట్టేసినారు, ఎలక్షన్ ప్రచారంలో మమ్మల్ని ఇన్వాల్వ్ కానియట్లేదు, సో మమ్మల్ని కాకుండా మిగతా వాళ్ళని ముందరికి తీసుకెళ్తున్నారు అని అసంతృప్తి. ఎవరెవరైతే ఇన్ని రోజులు పొద్దున్న లేస్తే మన శ్రీశైలం యాదవ్ అన్న దగ్గర ఉంటున్నారో, ఇన్ని రోజులు అక్కడక్కడ పొద్దున్న లేస్తే వెళ్తున్నారో, సో వాళ్ళందరూ వాళ్ళలో ఒక 20 to 30% అసంతృప్తులు పెరిగిపోయినారు. ఎందుకంటే వీళ్ళకి టికెట్ వచ్చినాక ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేమెవరం కూడా కనబడట్లేదు, మేమెవరం కూడా కనబడట్లేదు, గెలుపు మాదే అంటున్నారు అని చెప్పి కొంతమంది అత్యంత సన్నిహితులు అక్కడ ఇక్కడ బయట చెప్తా ఉన్నారు. దానికి తోడు శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే అన్న కొడుకులు ఉన్నారో సో వాళ్ళిద్దరు కూడా వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడము, సో ఆ తర్వాత ఇంకొంతమంది వెళ్ళి జాయిన్ అవ్వడము, సో ఇవన్నీ కూడా ఒక దెబ్బ మీద దెబ్బ తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అండ్ ఎంతసేపు ఎంఐఎం సపోర్ట్ ఉంది అని చెప్పి నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నారు, బట్ కొంతమంది ఫోన్లు మాత్రమే నవీన్ యాదవ్ ఫోన్ లేపుతాడు, మిగతా చాలామందివి ఫోన్స్ ఆయన లిఫ్ట్ చేయడు. అది సన్నిహితులు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. సరే అది కూడా మనం పక్కన పెడదాం. ఎందుకు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ నవీన్ యాదవ్కి? బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా రౌడీ షీటర్ అని చెప్పి, గూండాగిరి చేస్తున్నాడని చెప్పి, లేకపోతే బెదిరిస్తున్నారని చెప్పి, హెజ్జాల దగ్గర డబ్బులు ఎరవేస్తున్నారని చెప్పి, సో అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు అయిందని చెప్పి నెలకి 50,000 రూపాయలు నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను హెజ్జాలని టార్చర్ చేస్తున్నాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న వాళ్ళకి నెలకి 50,000 మామూలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారని చెప్పి, సో ఎప్పటివో పాత వీడియోలన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ కాంట్రవర్సీస్, మరోవైపు ఏమైపోయింది ఇప్పుడు మొన్నటి వరకు నవీన్ యాదవ్కి చాలా అద్భుతంగా ఉన్నటువంటి గ్రాఫ్ చేతులారా వీళ్ళు ఆ షార్ట్ టెంపర్తోని లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాదే ఇక మమ్మల్ని కూడా ఆపేది గెలుపు అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేయడము, పక్కన ఉన్న వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడము, కసరేలాగా మాట్లాడడము. సో అంటే ప్రతిసారి ఎన్నికల వేళ ప్రతిసారి డిమాండింగ్ కమాండింగ్ అనేది నడవదు, ఓన్లీ రిక్వెస్టింగ్ మాత్రమే నడుస్తుంది, ప్రజల్లో తిరగడం మాత్రమే నడుస్తుంది
అండ్ మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో అసలు ఇన్ని రోజులు శ్రీశైలం యాదవ్ గారు ఏం చేశాడు అంటే షేక్పేట్లో ఏం చేసిండు, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేసిండు, అసలు రౌడీ రౌడీ అంటున్నారు, ఎందుకు అంటున్నారు, అసలు ఎందుకు ఆయన మీద కేసులు నమోదైనాయి, ఇవన్నీ చెప్పుకోవడంలో నవీన్ యాదవ్ ఫెయిల్ అయ్యారు. అంటే ఎంతసేపు ఆయన ఆవేశంగా మాట్లాడడం తప్ప అసలు మేము లోకల్గా ఉన్న మేము, పబ్లిక్లో ఉన్న మేము ఇప్పటి వరకు సామాన్య ప్రజల కోసం ఏం చేశాము, పదవిలో లేనప్పుడు మేము ఏం చేశాము, మా నాన్న ఏం చేశాడు, సో ఎంతమందికి మేము చేదోడు వాదోడుగా ఉన్నాము, ఎంతమందికి సహాయం చేశాము అని చెప్పుకునే విషయంలో నవీన్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. నవీన్ యాదవ్ సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని పోర్ట్రేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో నవీన్ యాదవ్ స్పీచ్ అనేది ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళే విధంగా మాట్లాడాలా. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఆయన అసలు విషయం తప్ప మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది వేలెత్తి చూపించినా, ఎంతమంది ఏమన్నా ఆయన కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఎలక్షన్ మీదనే ఉండాలి. కానీ అట్లా లేదు. ఒకవైపు తండ్రిని బైండ్ ఓవర్ చేయడము, ఇంకోవైపు సొంత క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడము. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఈ విషయం మాలాంటి వాళ్ళు చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు మేము గెలిచేస్తాం అయిపోయింది అని అంటున్నారు. కానీ రాజకీయంలో గెలవడం అంత ఈజీ కాదు. సో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడవుతాడు. అందులో రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. మాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏది కూడా ముందరికి వెళ్ళలేము, అక్కడే బొక్కబోర్లో పడతాము. ఇవి తెలుసుకుంటే దయచేసి మంచిగా ఉంటుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది. గతంలో ఎన్నోసార్లు ఇదే నవీన్ యాదవ్ గారు చాలా సందర్భాల్లో కొట్లాడినారు. కానీ ఎక్కడన్నా గెలిచినారా, ఎందుకు గెలవలేదురా నాయన అంటే షార్ట్ టెంపరే దానికి కారణం అంటున్నారు. భయపడుతున్నారు. ఇప్పుడు మన ముందర ఓట్లు వేస్తామని చెప్తారన్నా, మన ముందర ఎట్లా చెప్తారు, భయానికో నయానికో మీకే వేసేస్తాం ఓట్లు అంటారు. మీరు వెళ్ళిపోగానే మళ్ళీ మైండ్ సెట్స్ మారుతాయి. సో అట్లా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇంకా 10 రోజుల టైం ఉంది, ఏం చేయాలా. ఒకవైపు ఈ ఫ్రస్ట్రేషన్, ఇంకోవైపు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ₹1 అంటే ₹1 తీయట్లే, ఒక్కడంటే ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ బయటికి తీస్తలేదు. నవీన్ యాదవ్కి సంబంధించిన వీడియోస్ కానీ, అఫీషియల్ వీడియోస్ కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెయింటైన్ చేసేటువంటి అఫీషియల్ పేజెస్లో కూడా వాళ్ళు పాజిటివ్గా ప్రచారం చేయలేనటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ ఖర్చు పెట్టేది కొద్దో గొప్ప ఏమైనా ఖర్చు పెడుతుండంటే నవీన్ యాదవ్ ఒక్కడే ఖర్చు పెడుతుండే సొంత డబ్బులు. కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు. ఇక పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు డబ్బులు తీసుకోవడమే తప్ప ఖర్చు పెట్టడం అనేది ఒక కళ. ఇప్పుడు ఆ రవాణా శాఖలో కానీ ఇంకే శాఖలో కానీ ఆయన వేలు పెట్టో కలెక్షన్స్ చేసుకోవడమో ఇంకేదో డబ్బులు తీసుకోమంటే తీసుకుంటారు. ఇంకో పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే పాపం ఇదే నవీన్ యాదవ్ వీళ్ళకి విపరీతంగా డబ్బులు ఇచ్చిందంట, మంత్రులు డబ్బులు తీసుకున్నారంట, రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నంట, వేం నరేందర్ రెడ్డి తీసుకున్నంట. వీళ్ళు పంచుకోవడం తప్ప, వీళ్ళు తెలంగాణను దోచుకోవడం తప్ప మరొక ఎన్నిక అవుతుంది. ఇక్కడ ఈయన నించున్నాడు, ఈయనకి మద్దతుగా మనం వెళ్ళాలి, మద్దతుగా మాట్లాడాలి, మద్దతు ఇవ్వాలి, ఇది నా ఎన్నికల కొట్లాడాలని చెప్పి లేదు. సొంత పార్టీ నేతలే మేకై కూసురు. ఏదో ప్రచారం చేయకపోతే మళ్ళీ ఎందుకు మాకు వచ్చిన గొడవలే ఏందని ఉత్తుగానే వస్తురు. ఇట్లా ఉంది పరిస్థితి చెప్పాలంటే. అంటే స్ట్రాటజికల్ వేలో లేరు. ఇటు నవీన్ యాదవ్ టీము సోషల్ మీడియా పరంగా చాలా వీక్గా ఉన్నారు. సరిగ్గా అనాలిసిస్ చేయలేనటువంటి పరిస్థితి ఎక్కడేం జరుగుతుందో. ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా చేతులెత్తేసింది. ఇంకేమైంది, ఇక వజ్రాయుధం వీళ్ళకి ఇచ్చినట్టు దొరికింది. ఇక ఎవరికి, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినట్టు దొరికింది. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు వేస్తున్నారంటే దీనికి డబల్ ప్రచారం గవర్నమెంట్లు ఉండాలి. కానీ ఉంటుందా, లేదు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఒంటరి పోరాటం, నవీన్ యాదవ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడని మనం చెప్పుకోవాలా. సొంత క్యాడరే నవీన్ యాదవ్ని ఓడగొట్టాలని చూస్తూ ఉన్నది. బాబా ఫసరుద్దీన్ ఒకవైపు, అంజన్ కుమార్ యాదవ్ మరోవైపు, జనార్దన్ రెడ్డి గారి ఫాలోవర్స్ మరోవైపు, ఫహీం ఖురేషి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఫహీం ఖురేషి ఫస్ట్ నుంచి కూడా ఈ టికెట్ని ఆశించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా మైనారిటీ సోదరులతో
ముస్లిం సోదరులతో ఫహీం ఖురేషి వచ్చి మాట్లాడడం కానీ, నవీన్కి ఓటేయమని చెప్పడం కానీ ఎక్కడా కూడా మనం చూసింది లేదు. రేవంత్ రెడ్డి రోడ్ షో లేవు, అట్లీస్ట్ నామినేషన్కి ముఖ్యమంత్రి రాలేదు, కీలక నేతలు ఎవరు కూడా అక్కడ కనబడినట్టే మనకు కనబడుతుంది. సో ఒకవైపు సినిమా మీటింగ్ పెట్టిరండి మొన్న, వచ్చిర్రా ఎవరన్నా? 4 గంటలకి రేవంత్ రెడ్డి 4 o'clockకి మీటింగ్ స్టార్ట్ అవుతుందని 4 o'clock వస్తే 4 o'clockకి మీటింగ్ అని చెప్పి అరేంజ్ చేస్తే రేవంత్ అన్న ఊపుకుంటూ 6 గంటలకు వచ్చిండు. 6 గంటలకు వచ్చేసరికి ఏమైంది? విపరీతమైనటువంటి వర్షం. మరి వర్షంలో తడుచుకుంటూ నించోని మరి సభ వినాల్సినటువంటి, మీటింగ్ వినాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉన్నదా? అట్టర్ ఫ్లాప్ అయింది అది సభ. ఇప్పుడు సినిమా వాళ్ళకి చేస్తాం అంటున్నారు. ఏం చేసిరో ఇప్పటిదాకా చూసినాం కదా. కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తే ఏదో నవీన్ యాదవ్ ముఖం చూసో, శ్రీశైలం యాదవ్ గారి ముఖం చూసో సినిమా వాళ్ళు వేస్తే ఓట్లు వేయాల్సి వస్తుంది. కానీ ఎందుకని వాళ్ళకి సినిమా వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఫైనాన్స్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఇది చేయడం కావచ్చు, దాంట్లో వీళ్ళ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఓట్లు వచ్చే అవకాశం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉన్నదా? ఒక దిల్ రాజు తప్ప. ఎందుకు నమ్ముతాడంటే ఆయనకు పదవి ఇచ్చిండుగా, తీసుకొచ్చి ఒక మంచి పదవిలో కూర్చోబెట్టిండుగా దిల్ రాజుని. ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సో ఇట్లా ఈ మీటింగ్ కూడా అటర్ ఫ్లాప్ అయింది. మెయిన్ పబ్లిక్ రాలేదు. దాని దగ్గర ఆ మీటింగ్ దగ్గర సోకాల్డ్ కొంతమంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా లొల్లి పెట్టిరు. మీరు చూసిరో లేదో ఆ వీడియోలు వైరల్ అయినాయి. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళు లొల్లి పెడితే పోలీసులు వాళ్ళని బెదిరియడము, అడ్డుకోవడం, మహిళలు ఎవరో వచ్చి నాన్సెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే. సో ఈ మీటింగ్ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. నామినేషన్ల ముఖ్యమంత్రి లేడు, ముఖ్య నాయకులు లేరు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి 6 నెలలు అవుతోంది. చనిపోయిన వెంటనే ఆయన మనందరికీ దూరమైన వెంటనే ఏంది హింటు? బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయని. అంటే 6 నెలల నుంచి క్యాండిడేట్ ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇప్పటి వరకు క్యాడర్కి కానీ కార్యకర్తలకి కానీ ఒక్క రూపాయి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టలేదు. ఒక్కడంటే ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. ఇప్పటి వరకు జేబులకు వెళ్ళి తీసిన ప్రతి పైసా కూడా నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అక్కడిక్కడ తెచ్చిన పైసలు, వాళ్ళ సొంత పైసలు పెట్టడం తప్ప పార్టీ ఫండ్ ఇప్పటి వరకు వాళ్ళకి రిలీజ్ అవ్వలే. అంటే ఏంది? ఈడ వాళ్ళు గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అనుకోవట్లే. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ని కలుపుకోపోవాలన్నా? ఈయన చిన్నోడు. ఖచ్చితంగా ఏ ఒక్క మన శరీరంలో ఏ ఒక్క భాగం పని చేయకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం. సేమ్ అట్లనే నవీన్ యాదవ్ గారు ఏ ఒక్కరిని కూడా కలుపుకోకపోయినా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించినా, గెలుపు నాదే అని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయినా అది ఎక్కడో అక్కడ ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ ద్వారా మళ్ళీ ఎవరికి ప్రాబ్లం? నవీన్ యాదవ్ గారికే ప్రాబ్లం. ఇప్పటికే పార్టీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి బయట కోడై కూస్తుంది. ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మంత్రులు కూడా ప్రచారంకి వచ్చినామా, ఊపుకుంటూ తిరిగినామా, పోయినామా అనేది తప్ప ఇంకా చెప్పాలంటే ఫీల్డ్లో నవీన్ యాదవ్ గారి సతీమణి బాగా పనిచేస్తుంది. పెద్ద జోక్ ఏంటంటే నవీన్ యాదవ్ గారి సతీమణి మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి స్పీచ్ కూడా నవీన్ యాదవ్ ఇవ్వలేకపోతున్నాడు. మాట్లాడితే చంపేస్తాం, లేకుండా చేస్తాం, క్యాడర్ని నాశనం చేస్తాం, ఎట్లా తిరుగుతారో చూస్తాం, ఇటువంటి డైలాగులు మాట్లాడితే బెదిరిస్తే ఓట్లు పడవు. వేసేటోళ్ళు కూడా అమ్మో ఏందినా ఇట్లా మాట్లాడుతున్నాడు, మన వ్యక్తిత్వమే డ్యామేజ్ అవుతుంది, ఏందినా ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఓటు వేయాలన్నా వద్దా అనే దగ్గరకు వస్తాం. సో దయచేసి 360 degrees యాంగిల్స్లో బయట ఏం జరుగుతోంది, ఇంకా సమయం ఎక్కువ లేదు, 10 రోజులు మాత్రమే ఉన్నది. 10 రోజులు మాత్రమే ఉన్నాడు. ఒకనొక ఛానల్ నుండి కాల్ పోతుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు చిన్న శ్రీశైలం యాదవ్ని రౌడీ అన్నాడా? మీరు రౌడీయా అని చెప్పి ఒక వ్యక్తి శ్రీశైలం యాదవ్కి కాల్ చేస్తాడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంది అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంది?
అన్న నువ్వు రౌడీ షీటర్ అంట కదా కేసీఆర్ అన్నాడు అని చెప్పి మన చిన్న శ్రీశైలం యాదవ్ గారిని అడుగుతాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాలా, నేనెందుకు రౌడీ అవుతా, నేను సామాన్యుల పక్షాన కొట్లాడుతున్నా, సామాన్యుల పక్షాన మాట్లాడుతున్నా, పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు మా ఇంటి దగ్గరే ఉంటారు, ఎవరు ఏ పని అడిగినా చేసి పంపిస్తా, దట్ ఈజ్ చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పాలనా? లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 మందిని వేసేయమని చెప్పిండు, 5 మంది ఎమ్మెల్యేని చంపేయమని చెప్పిండు, ఇవన్నీ చెప్తే అక్కడ క్వశ్చనే నువ్వు రౌడీ షీటర్వా అని. ఇప్పుడు మీరిచ్చే ఆన్సర్లో రాజశేఖర్ రెడ్డి నన్ను ఐదు మందిని వేసేయమని చెప్పిండు అంటే అర్థమైంది. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్కి కాల్ చేసి 5 మందిని వేసేయమని అన్నాడంటే ఎవరికి చెప్తారు? అరే వేసేరా భయ్, చంపేరా భయ్ అని ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్తారు? రౌడీస్కే చెప్పేది, అరే వాళ్ళని చంపేయండి వేసేయండి అని. మరి ఇక్కడ మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు, కొన్ని మీ వ్యాఖ్యలు కూడా నవీన్ యాదవ్కి డ్యామేజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. మీ అందరికి కూడా తెలుసు, నేను ఏది మాట్లాడినా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. నేను లేనిపోని కల్పితాలు ఉండవు. అది ఎవ్వరైనా ఏదైనా ఐ డోంట్ కేర్. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా అసలు క్వశ్చనే, ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి క్వశ్చన్ అడిగిందే కేసీఆర్ మిమ్మల్ని రౌడీ అంటున్నారు, మీరు రౌడీ షీటరా అని చెప్పి. మరో పక్కనేమో బైండ్ ఓవర్లు అవుతాయి. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? లేదు ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళందరూ రౌడీలని అనుకుంటారు అని చెప్తారా? లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా సంగతి తెలియదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్ చేసి నన్ను వేసేయమని చెప్తాడా? పాయింట్ నెంబర్ 1. దానికి తోడు కేసీఆర్ బతికేందో బయట పెడతా. ఇప్పుడు కేసీఆర్ మీద తెలంగాణకి అసంతృప్తి ఉన్నది. ఎందుకని? అరే కొట్లాడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అహంకారం పెరిగిపోయింది. ప్రజల మధ్యలో కేసీఆర్ లేడు. ఇక్కడ సంతోష్ రావు జోగులపల్లి లాంటి పెత్తనాలు పెరిగిపోయినాయి. పేనుకు పెత్తనం ఇస్తే ఇల్లంతా గొరిగింది అన్నట్టు ఇంకా సంకల పెట్టుకున్నట్టు తిరుగుతున్నారు ఈ సంతోష్ రావుని. ఓకే, అతని వల్లనే పార్టీ డ్యామేజ్ అయింది అని బుద్ధి కేటీఆర్కి లేదు, వీళ్ళకి లేదు. పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా గదే. అది అందరికీ తెలుసు, జగమైనటువంటి సత్యం. ఇప్పుడు అటువంటి కేసీఆర్, అంతేగాని ప్రజలకు కేసీఆర్ అంటే ఇష్టం లేక కాదు. కేసీఆర్ ప్రజల్ని పట్టించుకోవడం ఎప్పుడైతే మానేసిండో అప్పటి నుంచి ప్రజలకి దూరం అయిండో అప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ పడిపోయింది. అంత మాత్రాన కేసీఆర్ సంగతి చూస్తాం. నేను కేసీఆర్ కూర్చొని మందు కొడుతుండే, ఇంకా చాలా విషయాలు బయట పెడతా అంటే ఇప్పుడు ఏమవుతుంది? కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా యాంటీ అవుతాడు. అంటే కేసీఆర్ అంటే ఇష్టం. ఇప్పుడు నా కేసీఆర్ గారు అంటే గౌరవం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కేసీఆర్ గారు అంటే గౌరవం, నేను చాలా సందర్భాల్లో చెప్పిన. కానీ అలా అని నేను కేసీఆర్ని ఎప్పుడైనా డబ్బు కొట్టినా? ఎందుకు కొట్టలే? వ్యక్తిగతంగా కేసీఆర్ తెలంగాణని తీసుకొచ్చి ఇక్కడ వరకు నించోబెట్టిండు. కానీ ఎప్పుడైతే ఆయన అహంకారం పెరిగిపోయిందో, వాళ్ళ పిల్లల అహంకారాలు పెరిగిపోయినాయో, ప్రజలకి సమస్యగా వీళ్ళు మారినారో, అప్పటి నుంచి నేను ప్రజా సమస్యల మీదే మాట్లాడుతున్నా, వ్యక్తిగతంగా ఎక్కడ పోలేదు. వాళ్ళు చేసిన తప్పులని వేరైతే చూపించుకుంటూ వచ్చిన. ఓకే, కానీ అప్పుడేంది, నేను వీళ్ళకి వేయకుండా నాకు కేసీఆర్ అయితే ఇష్టం, కానీ నేను ప్రజల కోసం ఓటు ఇంకొకరికి వేయాలి. సో ఇట్లా ఆలోచించేటోడు కూడా ఉంటాడు కదా ఫీల్డ్లో. కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నోడు వేరే పార్టీకి వేయచ్చు, వేయకపోవచ్చు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఈయనను గెలిపిస్తే మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంది, రేవంత్ రెడ్డి కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడని చెప్పి పబ్లిక్ అనుకోవచ్చు కదా, అనుకొని ఓట్లు వేయకపోవచ్చు కదా. సో దయచేసి మీరు ఒక మాట మాట్లాడే ముందర 360 degrees యాంగిల్స్లో 100 రకాలుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంఐఎంని నమ్ముకోకండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక రెబెల్ పొజిషన్ కావచ్చు, లేకపోతే ఒక కింగ్ మేకర్ పొజిషన్లో ఎంఐఎం ఉంటుంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఎంఐఎం డప్పు కొడుతుంది. బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది. రేపటి రోజున బీజేపీ వస్తే బీజేపీకి కూడా మద్దతు ఇవ్వకుంటే ఆశ్చర్యపోవాలంటే మనం, అంటే ఆశ్చర్యపోవాల్సిందే మనం. బీజేపీకి ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి కూడా ఇదే ఎంఐఎం మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోకర్లే. సో ఎవడు ఎక్కువ ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఆలోచించాలి. నవీన్ యాదవ్ ఎంఐఎంకి ఇంపార్టెంటా, కేసీఆర్ ఇంపార్టెంటా? నవీన్ యాదవ్ ఇంపార్టెంటా, రేవంత్ రెడ్డి ఇంపార్టెంటా అంటే ఫస్ట్ ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటారు?
ఎస్, వాళ్ళు నవీన్ యాదవ్ కోసం పోటీ చేయకపోవచ్చు పైకి, కానీ వెనకాల గోతులు తవ్వచ్చుగా, వెనకాల బీఆర్ఎస్తో చేతులు కలపచ్చుగా. అసెంబ్లీలో మొన్న లాస్ట్ జరిగిన అసెంబ్లీలో ఓవైసీ అజరుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి సపోర్ట్ చేసిండండి? బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి మాట్లాడిండా రేవంత్ రెడ్డి ముందర నువ్వు ఏం పనులు చేస్తున్నావు అని చెప్పి. ఇల్లు అనగానే పండగ కాదు, ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు అనగానే పండగ కానే కాదు. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, ఎదుటోడు ఏం క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంకోటి, వీటన్నిటి వల్ల మంత్రులు కొట్టుకోవడం వల్ల వాళ్ళకి లేదు, జూబ్లీహిల్స్ గెలవాలని మంత్రులకే లేదు, కొండా సురేఖకు లేదు, ఓకే, పొన్నం ప్రభాకర్కి లేదు, వివేక్ వెంకటస్వామికి లేదు, దుద్దిల్ల శ్రీధర్ బాబుకి లేదు, ఎవరికి లేదు. వీళ్ళు కొట్టుకొని ఇజ్జతులు తీసుకుంటున్నారు. ఇజ్జతులు తీసుకొని ఇవన్నీ పబ్లిక్ చూడరా అండి? దేనికోసం కొట్టుకుంటున్నారు? ప్రజా సమస్యల కోసమా? ప్రజా సమస్యల కోసం కొట్టుకుంటున్నారా? వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, పైసల కోసం, ఇగోల కోసం కొట్టుకుంటున్నారు. ఇంత కొట్టుకొని ఒక పక్క ఎలక్షన్ ఉంది, అట్లీస్ట్ నటించాలన్న కామన్ సెన్స్ లేదు వీళ్ళకి, కొట్టుకుంటున్నారు. దీనికి తోడు బాబా ఫసదుద్దీన్ నవీన్ యాదవ్ గెలవద్దని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. గెలవద్దు, ఈ విషయం కూడా చాలాసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ గెలవద్దు అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సొంతింటి వాళ్ళే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు అన్నట్టు అంటారు కదా. నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే ఎక్కడ మా కొంప మునుగుతుందో ఇప్పుడే వీళ్ళు ఆగుతలేరు. ఒకవేళ వీళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే ఇక కేల్ కథం దుకాణం బంద్ అవుతుంది, సిట్టింగ్ సీట్ నెక్స్ట్ టైం ప్రతిసారి వీళ్ళకే ఉంటుందని చెప్పి ఎవరైతే సిఎన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఒకవైపు, ఈ బాబా ఫసదుద్దీన్ ఒకవైపు, అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు, అండ్ తర్వాత పీజేఆర్ ఫ్యాన్స్ ఒకవైపు, అండ్ ఆ తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈయన ఒకవైపు, ఎవరు మన ఆయన పేరు గుర్తొస్తలేదు, సారీ, ఫహీం ఖురేషి ఒకవైపు. వీళ్ళందరూ టికెట్ ఆశించిన వాళ్ళే కదా. వీళ్ళు పైకి నవీన్ యాదవ్ తోటి నవ్వుకుంటూ అన్న మంచిగున్నవా, గెలుపు నీదేనే అంటారు. వెనకాలకు పోయి అరే అతను గెలిస్తే కనుక మనకే ఇబ్బంది అవుతుంది, అతను గెలవద్దు అని చెప్పి సొంత క్యాడర్ ఎవరో ఒకళ్ళు కొద్ది గొప్ప గ్రాఫ్ ఉంటుంది కదా, కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్కి ఎట్లున్నారో, నవీన్ యాదవ్కి ఎట్లున్నారో వీళ్ళందరూ కూడా గట్లనే ఉంటారు. ఎవరి వాల్యూ వాళ్ళది. ఎవరిని చిన్నగా చూడొద్దు, ఎవరిని తగ్గించద్దు. ఎవరికి ఉండాల్సినటువంటి పేరు వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కసారి ఒక మనిషి మొండి పట్టుదలకు పోయిందంటే అది ఎంత దాకన్నా వెళ్తారు. భయం ఉంటుందా? ఒకవైపు బాబా ఫసదుద్దీన్, అసలు మాగంటి గారు చనిపోవడమే కారణం ఎవరు? ఒకసారి ఆ బస్తీలకి పోతే ఎప్పుడు చనిపోయినాడు ఆయన ప్రియమైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి ప్రియమైనటువంటి అనుచరుడు చనిపోయినాడు. ఎవరి వల్ల చనిపోయినాడు? ఆయన ఎవరి వల్ల చనిపోయిందని చెప్పిన అక్కడ ఇంట్లో వాళ్ళు, అక్కడ బస్తీల ముస్లిమ్స్ అందరు కూడా ఏం చెప్పిండ్రు? బాబా ఫసదుద్దీన్ పెట్టినటువంటి టార్చర్ భరించలేక వాళ్ళ ఇల్లు ఏదైతే కులగొట్టాలనుకుండో ఇల్లు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు వచ్చినాయి. సో ఈయన టార్చర్ భరించలేకనే ఆత్మహత్య చేసుకోండి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పిండ. మాగంటి గోపీనాథ్ ముఖ్యమైనటువంటి అనుచరుడు, రైట్ హ్యాండ్కే దిక్కు లేదు, ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎవరి వల్ల చనిపోయింది అన్నాడు? బాబా ఫసదుద్దీన్ వల్ల. ఆ విషయం తట్టుకోలేక మాగంటి గోపీనాథ్ గారు కృషించిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని ద్వారా హార్ట్ అటాక్ రావడము, హెల్త్ ఖరాబ్ అవ్వడము, ఆ 2 రోజులకే ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర జరిగిపోయినాయి. ఈ విషయాలని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సో ఇదే ఇప్పుడు బాబా ఫసదుద్దీన్ వచ్చి మీకు కూడా సపోర్ట్ చేస్తలేడు. ఇప్పుడు ఈ బాబా ఫసదుద్దీన్ కాంగ్రెస్లో ఉంటే ఈయన ముఖం చూసి ఓట్లు వేస్తారా? మీకు ఎష్టోడు ఆ బస్తీలు ఉన్నోళ్ళు వేస్తారా? సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎప్పుడైనా సరే కీడెంచి మేలెంచాలా. ఫస్ట్ మన నెగటివ్ ఏంది, ఆ నెగటివ్స్ని మనం ఎట్లా సరిదిద్దుకోవాలా, ఏ రకంగా స్టెప్ బై స్టెప్ వేయాలి, ఆవేశంగా ఆలోచించాలా, ఆలోచనతో ఆలోచించాలా. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ సోషల్ మీడియా కూడా మీకు చెప్పకపోవడము, చెప్పినా వాళ్ళు మీరు వింటలేరో, లేకపోతే వాళ్ళే చెప్తలేరో, అర్థం కానటువంటి పరిస్థితి, లేకపోతే వాళ్ళే ఇంకొకరితో కుమ్మక్కైనరో ఎవరికి తెలుసా అండి? అట్లీస్ట్ మీరు ఇప్పటివరకు ఏం చేసినారో, చేసే పనులు కూడా మీరు సరిగ్గా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మీ కాంగ్రెస్ పార్టీలోనే ఇంతమంది మీ ఓటమికి కారణం అవుతున్నట్టే ఉన్నది. మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నెగిటివ్గా.
క్లియర్గా తెలుస్తోంది. నాకు టికెట్ ఇవ్వలే, నేను గెలవకపోయినా నాకు రాకపోయినా పర్లే, కానీ ఈయన మాత్రం గెలవద్దు. గెలుస్తే ఆగడిగా దూసుకపోతాడు. ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. కళ్ళు నెత్తికెక్కుతాయి, అహంకారం పెరిగిపోతుంది. మామూలుగానే వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు. ఎమ్మెల్యే అయితే ఇంకా పట్టించుకుంటారా? అస్సలు పట్టించుకోరు. ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి బయట. సో దయచేసి ఆలోచించండి. మరి ఇప్పుడు ఏ రకంగా రేవంత్ రెడ్డి కూడా, మీరంటారు రేవంత్ రెడ్డి వాళ్ళ టికెట్ వచ్చింది అంటారు, కానీ ఎక్కడన్నా కోశాన రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఖర్చు పెడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫండ్ ఇచ్చిందా? ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఖర్చు ఎట్లా? మళ్ళీ ఏంది, వీర లెవెల్లో పోలీసులు రాత్రిల పుట్ట చెక్కింగ్లు చేస్తున్నారు, కానీ పంచే డబ్బులు మాత్రం ఏడికెళ్ళి పోతున్నాయి. మరి ఎందుకు వదిలేస్తున్నారు? మరి చూడనట్టు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటి వరకు పార్టీ ఫండ్ లేదు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేదు, ఇస్తలేరు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఎందుకు ఇవ్వట్లే అంటే ఇంటర్నల్గా మీకు సర్వే ఓడిపోతున్నామని వచ్చిందా? ఇంటర్నల్గా సర్వే ఓడిపోతామని వస్తేనే పైసలు తీయరు. ఇప్పుడు మీరు 200 ఇస్తే 1000 రూపాయలు ఇద్దామనుకుంటున్నారు, 2000 ఇస్తే 4000 ఇద్దామనుకుంటున్నారు. సిట్టింగ్ సీటాయే. ఎప్పుడైనా సరే 10 మందిని కలుపుకపోవాలి, కానీ ఇటువంటి టైంలో దులుపుకపోవద్దు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది ప్రతి ఒక్కరికి ఈక్వల్ వాల్యూ ఇవ్వాలి. ప్రతి మనిషిని అదే చెప్తున్నా, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచిని వెతుక్కుంటూ పోవాలా. అట్లీస్ట్ ఒక అడ్రస్ లేదు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు, ఎవరేం కోఆర్డినేట్ చేస్తున్నారో తెలియదు. అట్లా అని వీళ్ళేమైనా తక్కువ తిన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే ఉన్నారు, వాళ్ళే అంతే ఉన్నారు. వాళ్ళకంటే జర గొద్ద గొప్ప మీరే బెటర్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ప్రతి ఒక్కరు బయట బాధపడుతున్నారు. బయట అరే ఇట్లుంది పరిస్థితి, అట్లా ఉంది, ఇట్లా ఉంది పరిస్థితి, అట్లా ఉంది అని చెప్పి. సో అందుకే చెప్తున్నా, అందరినీ కూడా సమానంగా చూడడం నేర్చుకోండి, స్పీచ్ని డెవలప్ చేసుకోండి. 10 రోజులు మాత్రమే ఉన్నది. శ్రీశైలం యాదవ్ చేసినటువంటి మంచి పనులు ఏమున్నాయో దాన్ని మాత్రమే ప్రమోట్ చేయండి. ఎవరేమన్నా మీరు చుట్టుపక్కల ఎవడు ఏమన్నా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకొని ఏమన్నా చేసుకొని దానికి రియాక్ట్ అవ్వద్దు. మెంటల్గా దాన్ని డిస్టర్బ్ చేయడమే అంటారు. కేవలం మీరు చేసిన మంచి పనులు కూర్చొని రాసుకోండి వైట్ పేపర్ మీద. స్పీచ్ ఏమి ఇవ్వాలి ఏందని గెలవాలనుకుంటే, లేదు మేము ఇట్లనే పోతాం, మేము ఇట్లనే ఉంటాం, మేము ఏం చెయ్యం, మేము ఎవరితో మాట్లాడడం, మా గెలుపు అయిపోయింది, ఇక మేమే గెలుస్తున్నాం అని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతే గనక బొక్కబోర్లో పడే అవకాశం ఉన్నది. ఒక 10 రోజుల నుండి క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పక్కన పెడితే నవీన్ యాదవ్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. అది ఎందుకు అంటే ఆయన గోతిని ఆయన దవ్వుకుంటున్నాడు. సో దయచేసి అట్లా కాకుండా కొద్దిగా ఆలోచించి వ్యవహరించండి. దానికి తోడు ఇప్పుడు ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్లు. ఇప్పుడు ఎవరికి తెలియదండి, ఇన్ని రోజులు క్యాబినెట్లో ఒక్కడంటే ఒక మైనారిటీ మంత్రి లేడు. ఇది నేను రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుతున్నా. క్యాబినెట్లో ఇన్ని రోజులు ఒక్కడంటే ఒక మైనారిటీకి సంబంధించిన మంత్రి లేడు. ఫిరోజ్ ఖాన్ ట్రై చేసిండు మంత్రి పదవి కోసము, అంతకుముందు అజరుద్దీన్ కావచ్చు, ఇంకెవరైనా ట్రై చేసి ఉండొచ్చు. ఇన్ని రోజులు లేని మంత్రి పదవి ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా ఎలక్షన్స్ టైంలో మైనారిటీల మనసుల్ని ఆకట్టుకోవడానికి, కట్టడి చేయడానికి ఈ పదవి ఏమైనా అజరుద్దీన్ కోసం ఇస్తుండా? కానే కాదు, జూబ్లీ హిల్స్ ఎన్నికల ఓట్ల కోసం ఇస్తున్నాడు. అసలు నేను అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ వచ్చే టైంలో అసలు మైనారిటీల ప్రచారమే కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇన్ని రోజులు కీలక శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన శాఖకు ఆయనకే దిక్కు లేదు, ఈ 6 శాఖలు అసలే దిక్కు లేదు. ఇటువంటి పరిస్థితుల అజరుద్దీన్ పిలిచి మేము నీకు టికెట్ ఇస్తున్నాం అంటాడు. ఈ 14 days ఇంకా పట్టుమని 10 రోజులు లేదండి ఎలక్షను, మా అంటే 10 రోజులు. ఈ 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేము టికెట్ ఇస్తున్నాం, అజరుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకుంటున్నాం, మంత్రి పదవి ఇస్తున్నాము అని అంటే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోదా? ఎలక్షన్స్ అయిపోయినాక క్యాబినెట్లోకి తీసుకుంటారో లేకపోతే మడత కాజాలు తినిపించుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ఎలక్షన్స్ టైంలో అసలు ఇవ్వచ్చా మంత్రి పదవి? ఇది ఒక రకమైన మైనారిటీలను ఆకట్టుకునే స్ట్రాటజీయే కదా.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేరు. కార్యకర్తలు తిండి తింటుండ్రా లేదా కూడా ఆలోచించే పరిస్థితి లేదు. కార్యకర్తలు తిండి తింటుండ్రా, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, అట్లీస్ట్ ఎక్కడెక్కడ ఎవరెవరు తిరుగుతున్నారో మానిటర్ చేసే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. ఇకపోతే ఇక రేవంత్ అన్న ఈ చిన్నప్పటి నుంచే చూసినాం ఈ ఆటలన్నీ. ముస్లిం మైనారిటీల కంట శ్మశాన వాటిక 2500 గజాలు ఇస్తాడట. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు, గడివికినవా? ఇన్ని రోజులేమో ఇయ్యలేదు, ఇప్పుడు ఎలక్షన్ రాగానే 2500 గజాలు అంటున్నావు. అసలు శ్మశాన వాటికకు 2500 గజాలు సరిపోతాయా? ఇది దయచేసి మా ముస్లిం సోదరులు తెలుసుకోవాలి. 2500 గజాల స్థలం అనేది వీళ్ళకు సరిపోతుందా మైనారిటీలకు? అది కూడా కాంట్రవర్సీయే. డిఫెన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు డిఫెన్స్ ల్యాండ్ వాళ్ళు ఇది మాదని తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు 2500 గజాలు ఇస్తే కాలనీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఇక్కడ పుచ్చుకప్పుల్లో కూడా కదలనీయము, కాలనీలో శ్మశానం ఏంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది ఇదని చెప్పి కాంట్రవర్సీస్. అది ఇంకా కన్ఫ్యూజనే, అది ఇంకా తెలియనటువంటి పరిస్థితే. దానికి తోడు ఇన్ని రోజులు ఏం చేయలే, ఇప్పుడేమో యూసఫ్ కూడా ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర తర్వాత కమలపురి కాలనీ ఇదంతా కూడా తవ్వి పెట్టిర్రు. ఇన్ని రోజులేమో దిక్కులేదు, ఇప్పుడేమో తవ్వి పెట్టిర్రు. ఎందుకు తవ్విండ్రా నాయన అంటే మేము పనులు చేస్తున్నాం ఎలక్షన్ టైంలో అని బిల్డప్. సరే తవ్విండ్రు, ఒకేసారి తవ్వుతారా? ఎట్లా పోవాలి? పబ్లిక్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక గల్లీ అయినాక ఇంకో గల్లీ తవ్వుతారా, లేకపోతే అన్ని గల్లీలు ఒకేసారి తవ్వి రాళ్ళు రప్పలు పెడతారా? సో ఇది ఈ అన్ని కాంట్రవర్సీస్ మధ్యలో వీళ్ళు చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గెలవాలంటే, గెలిచి తీరాలంటే, ఆ కసి ఉంటే నలుగురు చెప్పింది వినాల్సిందే, స్పీచ్ డెవలప్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ లీడర్కు ఉండాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాక్చాతుర్యం. ఈ వాక్చాతుర్యం రావాలి అంటే ఏ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలా, ప్రజల్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలా, ఫస్ట్ చేసిన మంచి ఏ రకంగా మేము చెప్పుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నన్నా వాగుతుంది, పాయింట్ నెంబర్ 1. కానీ మాట్లాడినటువంటి కొన్ని మాటలన్నా ఏ సెన్స్తో మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక చిన్న లాజిక్ మాట్లాడుతున్నా. రౌడీ షీటర్లని మీ మీద ముద్ర వేస్తున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు రౌడీలకు ఉండాలనా, లేకపోతే ప్రజలని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలా? ఇంకా క్యాడర్ లేకుండా చేస్తా, చంపేస్తా, పొడి చేస్తా అంటే వాళ్ళు చేసేటువంటి ట్రోల్సే నిజం అనుకుంటారా పబ్లిక్? సో అందుకే చెప్తున్నా, ఆవేశం తగ్గించుకోండి, ఆలోచన పెంచుకోండి, కూర్చొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని చెప్పి డిస్కస్ చేసుకోండి. ఎవరినైనా మంచి స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోండి, స్పీచ్ రాసిమ్మని చెప్పండి, చూసే మాట్లాడండి, ప్రిపేర్ అవ్వండి. మంచి పనులను మీ నాన్నగారితో కూర్చొని ఏం మంచి పనులు చేసినారో పాయింట్ టు పాయింట్ రాసుకోండి. లేదు ఇంకా ఇట్లనే ఉంటామంటే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఇటువంటి పరిస్థితిలా. ఈసారి ఓడిపోతే మళ్ళీ టికెట్ ఇయ్యరే, నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఓడిపోతుడు, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని నెక్స్ట్ టైం ఇంకొకరికి ఇస్తారు. సో దయచేసి సరిదిద్దుకోండి. అండ్ అట్లాగే పార్టీ ఫండ్ ఇప్పటివరకు దిక్కులేదు. ఈయనంటాడు మంత్రులతోటి మేము పైసలు ఇచ్చినాము మీరు ఖర్చు పెట్టుకోవాలంటారు. కానీ ఇక్కడేమో ఇది పరిస్థితి. ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి ఇప్పటివరకు రాలే. అంటే మరి వాళ్ళు నవీన్ యాదవ్ని గెలిపిద్దాం అనుకుంటున్నారో, నవీన్ యాదవ్ని ఓడగొడదాం అనుకుంటున్నారో, ఓకే నవీన్ యాదవ్ని గెలిపిద్దాం అనుకుంటున్నారో, నవీన్ యాదవ్ని ఓడగొడదాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఫీల్డ్లో డబ్బులు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా అధికార పార్టీ ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎక్కడైనా. కానీ అధికార పార్టీ సైలెంట్గా ఉంది, మౌనవ్రతం చేస్తుంది, మౌనం పాటిస్తుంది. కార్తీక మాసంలో మౌనం పాటిస్తాం అని చెప్పి మౌనం పాటిస్తుంది. ఒక్క రూపాయి తీయట్లే కార్యకర్తలకి కానీ, లేకపోతే పార్టీ వీళ్ళ ఖర్చులకు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా కావచ్చు, డీజిల్ పెట్రోల్ ఛార్జెస్ కానీ, కార్యకర్తలకు కానీ, టిఫిన్లు భోజనాలు కానీ, లేకపోతే ఓట్లు వేయాలంటే కొంతమందికి డబ్బులు పంపిస్తారు కదా వెనకపోంటి. ఎంత ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ ఉన్నా డబ్బులు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వీళ్ళు తీస్తలేరు. మంత్రులు ఇంకా ఉల్టా నవీన్ యాదవ్ దగ్గర తీసుకున్నప్పుడు మనం నువ్వు ఖర్చు పెట్టాలి కదా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి. అందరూ కూడా పీష్నాథ్ సంఘానికి ప్రధాన అధ్యక్షులు, పిల్లికి కూడా బిచ్చమైన వాళ్ళని మనం చూస్తున్నాం. పిల్లికి కూడా బిచ్చమైనోడు వచ్చి మేము మీరు ఓటేయాలని చెప్పి అడుగుతున్నారు. ఎట్లా చేస్తారు మరి రేపటి రోజున? సో
ఇక రేవంత్ రెడ్డి రోడ్ షోలో ఏం చేస్తాడు, ఇవన్నీ ఏం చేస్తాడో వాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇదిలా ఉంటే 8,500 కోట్లు రేవంత్ అన్న ఎవరి సొత్తు? సరే, దీనికంటే ముందు మనం ఇది మాట్లాడదాము. అజరుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు తీసుకునే ఇప్పుడు ఎలక్షన్ టైంలో తీసుకోవచ్చా? 1,30,000 ఓట్లు ముస్లిం సోదరుల ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి గడివికినవా తీసుకోకుండా? 2 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే మీరు స్ట్రాటజీ చేస్తున్నారు. 1 రూపాయి తీయరు, మింగా మెతుకోలేదు, మీసాలకు సంపంగా నూనె అనుకుంటా మీ ప్రత్యక్ష పరోక్ష ప్రమోషన్స్ ఎవరికి తెలియదు. సో చూడండి ఒకసారి, అజరుద్దీన్కి క్యాబినెట్లోకి అజరుద్దీన్ సర్కార్ నిర్ణయం అధికారిక ప్రకటనే తరువాయి. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణం. మైనారిటీ క్రీడా శాఖలు అప్పగించే ఛాన్స్. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలు ఇచ్చే అవకాశం. మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రయారిటీ ఇవ్వలేదనే విమర్శలకు చెక్. సో ఒకసారి చూద్దాం. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజరుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్ను మాత్రమే క్యాబినెట్లోకి తీసుకోనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు లేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అదే అంశాన్ని విపక్షాలు ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టి మైనారిటీలను అసంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ స్ట్రాటజీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేందుకు మైనారిటీ అస్త్రాలను విపక్షాలు ప్రధానంగా ఎంచుకున్నాయి. ముస్లింలకు ఆ పార్టీ ఏం చేయట్లేదని, క్యాబినెట్లో కూడా ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే సంఖ్యలో ఆ వర్గం వారు దాదాపు 80,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లను ఈ అంశం ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అధిష్టానం అజరుద్దీన్కు వెంటనే క్యాబినెట్లోకి తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే శుక్రవారం క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రమాణం అనంతరం మంత్రి హోదాలో ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ఆయనకు ప్రచార బాధ్యతలను అప్పగించనున్నారు. నో టికెట్, నేరుగా మంత్రి పదవి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒకసారి ఇక్కడ చూస్తే, ఇక్కడ నేను అడుగుతున్న, ఎలక్షన్ కమిషన్ అడుగుతున్న, ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలని కానీ లేకపోతే ఇంకేమైనా స్ట్రాటజీస్ కానీ స్ట్రాటజికల్గా వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా చెయ్యొచ్చా? అజరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి, మైనారిటీని మంత్రి పదవిని తీసుకోవాలని చెప్పి నేను స్వయాన ఇదే మార్నింగ్ న్యూస్లో ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడినా. ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఎక్కడా కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ స్ట్రాటజీలో భాగంగా క్యాబినెట్లోకి ఒక మంత్రిని తీసుకోవచ్చా అనేది ఎలక్షన్ కమిషన్ స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది రూల్స్కి వ్యతిరేకమే కదా, ఇది రూల్స్ ఉల్లంఘించినట్టే కదా. ఇక మీ విజ్ఞతకే మేము దీన్ని వదిలేస్తున్నాం. ఓకే, అంతకైతే ఎలక్షన్ అయిపోయినాక ప్రమాణ స్వీకారం పెట్టుకోమని చెప్పండి. ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోతుందో 14వ తారీఖు 15వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మంత్రి పదవి ఇచ్చుకోమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నట్టు క్యాబినెట్లకి? అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇంట్లో మైనారిటీలు ఏమైనా పిచ్చోళ్ళా? వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము మీకున్నది. ఓకే, 4 మంత్రులు అవుట్. పనితీరు సరిగ్గా లేని మినిస్టర్లపై వేటు. స్థానికం తర్వాత మరోసారి క్యాబినెట్ ప్రక్షాళన. మంత్రివర్గంలో ప్రస్తుతం 2 ఖాళీలు. ఒకసారి 7వ పేజు. ఎస్, ఇక్కడ చూస్తే 4 మంత్రులు అవుట్. ఎవరా 4 మంత్రులు? కొంపదేశి మీ రెడ్డిల మంత్రులు అయితే కాదు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, తర్వాత ఎవరు మన శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వీళ్ళ కొండా సురేఖ లేదా సీతక్క,
ఒకసారి చూద్దాం మనం అసలు ఏం జరుగుతోంది ఈ క్యాబినెట్లో. చక్కగా పని చేయకపోతే క్యాబినెట్లోకి వెళ్ళి బర్తరఫ్ చేస్తారట. మరి రేవంత్ రెడ్డి ఏమైనా పని చేస్తుండా? ఎక్కడున్న ఫైల్స్ అక్కడనే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డిని ఎవరు తీసేయాలి పదవిలోకి వెళ్ళి? పార్టీ హైకమాండ్ తీసేయాలి. సో ఒకసారి మనం చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసినా ఆశ్చర్యపోకర్లే. ఎందుకని? ఉత్తమ్ కుమార్ రెడ్డే కదా డెక్కన్ సిమెంట్స్లో ఆయనకి ఇది ఉంది, ఏమంటారు, షేర్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెడితేనే కదా తీసుకుపోయి ఆ సుమంత్ని తీసుకుపోవాలని చెప్పి వస్తే లొల్లిలొల్లి అయింది. కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం మౌనవ్రతం చేస్తున్నాడు. కార్తీక మాసం కదా, అట్లనే ఉంటుంది. ఒకసారి చూద్దాం. నలుగురు మంత్రులు అవుట్. స్థానికం తర్వాత మరోసారి కేబినెట్ ప్రక్షాళన. మంత్రివర్గంలో ప్రస్తుతం 2 ఖాళీలు. పనితీరు సరిగ్గా లేని మినిస్టర్లపై వేటు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. అజరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడంతో ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉంటాయి. అప్పుడే ఆ స్థానాలను కూడా భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తుంది. అలా కాకుండా 2 స్థానాల కోసం మళ్ళీ విస్తరణ వల్ల సామాజిక సమీకరణల కూర్పు కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇవ్వచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. పనితీరు ఆధారంగా పదవులు. ప్రస్తుతం మంత్రుల భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తేలనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగ్గా లేని మంత్రులను లోకల్ బాడీ ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం ఉంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పని చేయలేదని విమర్శలు ఉన్నాయి. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అలాగే సదరు మంత్రులు అనుచరుల బంధువుల ఆగడాలు గీత దాటాయని విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మంత్రుల సొంత జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి రాకపోతే సదరు మంత్రులపై వేటు పడటం ఖాయమనే టాక్ ఉంది. నెక్స్ట్, ఇద్దరు ఓసీ మంత్రులకు షాక్ అట. మరి ఇద్దరు బీసీ మంత్రులు ఎవరబ్బా? ఒకళ్ళు పొన్నం ప్రభాకర్, ఇంకోళ్ళు మా కొండా సురేఖ అక్క. ఇద్దరు బీసీ మంత్రులు. ఓకే, ఇక ఓసీ మంత్రులు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవ్వచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకోరున్నారబ్బా ఓసీ దుద్దిల్లా శ్రీధర్ బాబు కావచ్చు. ఇక మొత్తం కీలక పాత్ర గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పొంగిపోతూ ఉంటాడు. అబ్బా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఎన్ని భూములు ఎరేసుకున్నా నేను అని చెప్పి. ఇక ఎవరైనా అవ్వచ్చు, ఓసీ మంత్రులలా వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. తుమ్మల నాగేశ్వరరావు కూడా అవ్వచ్చు, జూపల్లి కృష్ణారావు కూడా అవ్వచ్చు. ఓకే, కేబినెట్ ప్రక్షాళన సమయంలో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు ఇద్దరు ఓసీ వర్గానికి చెందిన మంత్రులను తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే అదే సామాజిక వర్గం నుంచి మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. లేకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అధిష్టానం మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తోన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టండి, అప్పటి వరకు వివాదాల జోలికి వెళ్ళొద్దు అని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రక్షాళన సమయంలో ఒకే ఫ్యామిలీకి ఒకే మంత్రి పదవి అనే కండిషన్ పెట్టి ఆశావాహులను మంత్రివర్గంలోకి తీసుకుంటారట. మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన వారికి ఏఐసిసి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో కీలక బాధ్యతలు చూస్తోన్న ఓ నేత లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏఐసిసి పదవులకి ఏమవుతుంది, ఏమైనా ఉరుగుతుందా? ఏఐసిసి పదవులు మెయిన్ మంత్రి పదవిని తీసి పక్కన పెట్టినాక ఇప్పుడున్న ఏఐసిసి పదవిలో ఉన్న వాళ్ళకే దిక్కుమొక్కు లేదు. ఇక కొత్తగా వచ్చి మంత్రి పదవి ఇస్తాం, ఏఐసిసి పదవులు ఇస్తామంటే ఇంటరా? ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇది బరాబర్ జరగబోతోంది. ఇది నేను కాదు, కపిలవాయి దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు కూడా గిదే చెప్తుర్రే, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా గిదే చెప్తుర్రే. ఇంత జరిగిన తర్వాత రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లకు రమ్మంటే వస్తాడా? ఇంత పరువు అయినాక ఆయనకు మచ్చబడదా? క్యాబినెట్ పదవి కోసమే ఇదంతా చేస్తుండు రాజగోపాల్ రెడ్డి అని.
సో ఏదేమైనా బాస్, ఆకులు పట్టుకున్నాక ఆకులు కాలినాక చేతులు పట్టుకోవడం అంటే దీన్నే అంటారేమో బహుశా. ఓకే, ఒకవైపు నీచాది నీచం నేను చెప్తా ఏందనేది. సో ఇది పరిస్థితి. ఇద్దరు బీసీలు, ఇద్దరు ఓసీలు మంత్రులకు షాక్ అట. మరి రేవంత్ రెడ్డి కూడా షాక్ తగులుతుందో ఏందో. రేవంత్ అన్న, ముఖ్యమంత్రి ఉన్నంత వరకు నన్ను కలవవు కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, తొందరగా మంత్రి పదవి దిగిపోతానన్నా. నీలో ఉన్న అహంకారము, నీలో ఉన్న పొగరు, దర్పం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందని అనుకుంటున్నారు రేవంత్ అన్న. ఎందుకంటే నీ 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 ఇన్ఫ్లుయెన్స్ మొత్తం శాటిలైట్ మీదే ఉంటుంది కదా. మా యూట్యూబ్ వాళ్ళంటే నీకు చిన్న చూపు. ఏ యూట్యూబ్ మీదనైతే నువ్వు అడుగులు వేసుకుంటా ప్రచారం స్టార్ లెక్క సోషల్ మీడియా స్టార్ అని పేరు తెచ్చుకున్నావో, అదే యూట్యూబ్ని పక్కన పెట్టినాక నువ్వు ఉంటే ఏంది ముఖ్యమంత్రి కుర్చీలా, పోతే ఏంది రేవంత్ అన్న? యూట్యూబ్ పవర్ ఏందో, సోషల్ మీడియా పవర్ ఏందో కూడా చూపించాలి కదా. నేనైతే బరాబర్ చూపిస్తా. చూపించద్దు అంటే నువ్వు నా మీద కేసు పెట్టాలి. నువ్వు కేసు పెట్టినా సరే నేను కొట్లాడతా. కేసు పెట్టినా సరే మంచిగా జైల్లో కూర్చొని యోగా చేసుకుంటా. ఇక చూసినావు కదా రేవంత్ అన్న, చెయ్యి ఇరిగిపోయినా సరే పని చేస్తున్నాను నేను. జైల్లో కూర్చున్నాను అనుకో ప్రశాంతత ఉంటుంది. కాకపోతే ఫిజియోథెరపీ చేసుకోవడానికి కొంచెం టైం అయ్యి నాకు జైల్లో. ఆ బుక్స్ ఈ బుక్స్ పంపించినావు అనుకో చదువుకుంటూ కూర్చుంటా. ఓకే, నాకు తెలిసి 86 కేసులు 83 కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడో అప్పుడు జైలుకు పోవాల్సిన వ్యక్తివే. మళ్ళా కావాలంటే మనం జైల్లో కలుసుకుందాం. ఓకేనా రేవంత్ అన్న? సో ఏందో మరి పరిస్థితి. నువ్వైతే పని చేస్తలేవు, నీ టీం పని చేయట్లేదు. బట్టి అయితే మరీ ఘోరం. బట్టి గారు మంచిగా ఉన్నారా సార్? జర పూల వర్షం తగ్గించుకోమనండి సార్ కొంచెం మీ సతీమణి గారిని. ఆవిడకి ఏం పదవి లేదు కదా ఇప్పుడు. సరే అది పక్కన పెట్టుకుంటే ఏం సార్ బట్టి సార్, పైసలు తీసుకొని కూడా పని చేస్తలేవంట నువ్వు. ఇప్పుడు కొత్త బిరుదు వచ్చింది నీకు. ఏం తెలుసా, మా బట్టి గారు కమిషన్లు తీసుకుంటాడు కానీ పని చేయడబ్బా, పైసలు తీసుకుంటాడు కానీ పని చేయడబ్బా. అడ్వాన్సులు తీసుకుంటున్నాం అట, పనులు మాత్రం చేస్తలేవట. ఎందుకు ఆ పాపం ఎందుకు బట్టన్నా? ఇప్పటికే మస్తు పాపం మూట కట్టుకుర్రు మీరు మీ కాంగ్రెస్ వాళ్ళందరూ. ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కలిసి దందాలు చేస్తుర్రని. ఇప్పుడు ఇదేం కొత్త బిరుదు నీకు? ఇప్పటికే 30-40% కమిషన్లు కాంట్రాక్ట్లు ఇస్తలేవని చెప్పి 30-40% కాంట్రాక్ట్లు ఇస్తలేవని చెప్పి నువ్వు ఏమంటున్నా, నీ మీద మంచి బిరుదు ఉంది. ఓకే, బాగా అంటే ఇప్పుడు నువ్వు ఇంకా నువ్వన్నా నయం, నువ్వు 20% అడిగితే మీ ఆవిడ 30% 40% అడుగుతుందని. ఓకే, కాంట్రాక్టర్ ఏకంగా అసలు కనివిని ఎరిగినామా ఎప్పుడన్నా? సెక్రటేరియట్కి వచ్చి మరి కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారని, పైసలు తీసుకొని కూడా పని చేస్తావంటే ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా బట్టి సార్? చెప్పన్నా బట్టన్న, ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా పంచగట్టు కట్టుకుంటావు. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా అట్లా మచ్చ ఉన్నదా? పైసలు తీసుకున్నాడని కానీ, పైసలు తీసుకొని పని చేసిండని కానీ, సరే పోనీ పైసల కోసం డబ్బులు తీసుకున్నా ఎవరికన్నా ఇయ్యలేదు ఎగ్గొట్టిండని కానీ, పని చేయలేదని కానీ. మరి మొత్తం వైఎస్ఆర్ మార్క్ అంటే మొత్తం మార్క్ ఇట్లా పడాలి, కానీ రిమార్కులు ఎందుకు పడుతున్నాయి? మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్లీజ్ బట్టి సార్. ఆలోచించండి కొద్దిగా, మారండి కొద్దిగా. ఎవరెవరైతే నీ ఎలక్షన్ టైంలో మధురలో గెలవాలని చెప్పి ఫండింగ్ ఇచ్చిర్రో వాళ్ళందరికీ బొక్క పెట్టినావు. వాళ్ళని అట్లీస్ట్ పట్టించుకునే పాపాన ఓలే, విపరీతమైనటువంటి అహంకారం మళ్ళా. కానీ టైం వస్తుంది బట్టన్ ఎవరికైనా. ఈ ఇయర్ పోతే ఇంకో ఇయర్ వస్తుంది, ఇంకో ఇయర్ పోతే ఇంకో ఇయర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మధురలో నువ్వే నుంచి ఉంటావు. కానీ అప్పుడు ఈసారి నువ్వు మోసం చేసిన వాటి మళ్ళీ ఎవడన్నా ఇస్తాడా ఫండింగ్ నీకు? ఇయర్ అసలు ప్రజలు ఓట్లు వేస్తారా? ఎన్నిసార్లు పోయి ఉంటావు బట్టన్న మధురకి నువ్వు గెలిచినప్పటి నుంచి? నీ గెలుపుకి నీ పాదయాత్రలో ఎవరెవరైతే కారణమైనరో ఎప్పుడన్నా వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టినావా అని అన్నా? పెట్టినావా అన్న? అస్సలు అబ్బో చాలా బిజీ, మామూలు బిజీ కాదు బాబు, చాలా బిజీ. సో ఇంకా ఇంత జరిగిన తర్వాత ఏమొస్తాయి చెప్పు ఓట్లు? అంటే స్వయం కృపారాధం ఇదంతా. రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, డిపాజిట్లు వస్తాయో లేవో కూడా తెలియని పరిస్థితి. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. ముంచేసిన మొంద తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోత, పలు జిల్లాల్లో తీవ్ర నష్టం.
భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం, పలు చోట్ల తెగిన రోడ్లు, కొట్టుకపోయిన ధాన్యం, మునిగిన రైల్వే ట్రాకులు, రైలు సేవలకు అంతరాయం. మోందా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. రైల్వే స్టేషన్లు, ట్రాకులు నీట మునగడంతో రైళ్ల సేవలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపోర్లాయి. ఉమ్మడి వరంగల్లోని భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగద్దు. మోందా తుఫాన్ వేళ అలర్ట్గా ఉండండి. ధాన్యానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అన్నదాత మళ్ళీ ఆగం. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వర్షార్పణం. పెట్టుబడి, అప్పు, కౌలు ఎలా చెల్లించాలని ఆందోళన. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. గత నెలలోనే భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం. ఆ పంట నష్టానికే గత ఏడాదిలోనే జరిగిన పంట నష్టానికే ఇప్పటి వరకు దిక్కులేదు రేవంత్ అన్న. ఇక నువ్వు చర్యలు తీసుకోవాలని చెప్తున్నావు. చర్యలు తీసుకోవాలి. నిజంగా రైతుల జీవితం అయితే చాలా బాధాకరం. నిజంగా ఎంత బాధ అంటే అసలు తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, రైతుల కష్టాలు మారుతలేవు. ముఖ్యమంత్రులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు, కానీ రైతుల కష్టం మాత్రం ఎవ్వడు పట్టించుకోడు. ఒక్కడికి కూడా దమ్ము లేదండి. దళారులను మధ్యలో తీసేసి డైరెక్ట్గా వీళ్ళే ఉండేలాగా చేసేటువంటి ప్రభుత్వానికి ఏ ఒక్కడు కూడా దమ్ము లేదండి. ఏదేదో మాట్లాడతారు. అసలు ఈ కావాల్సిన రైతుల చల్లగా ఉండడం కావాలి. ఏ రాష్ట్రానికైనా రైతులు తృప్తిగా ఉండడం కావాలి. అట్లాగే ఇప్పుడు మనము ఒకరింటికి భోజనానికి పోయినప్పుడు వాళ్ళు వంట చేసి కడుపు నింపితే అన్నదాత సుఖీభవ అని దీవిస్తామే. మరి అదే అన్నాన్ని పండించేటువంటి రైతు ఎంత ఏడవకుండా ఉంటే కదా అంత రాష్ట్రానికి మంచిది. అసలు నిజంగా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ట్రాష్ అంటే ట్రాష్. ఉచిత కార్పొరేట్ స్థాయి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మా రైతులకు సంక్షోభం లేకుండా చూస్తే ఆ గవర్నమెంట్ అసలు ఎన్నేళ్ళు వచ్చినాయిగా వాళ్ళదే గెలుపు ఖాయమిగా, వేరేటోడు రాడు. కానీ అది చేసే దమ్ములు వీళ్ళకు ఉండవు, అంత దిల్దార్ మనసులు వీళ్ళకి లేవు. ఎందుకంటే రైతులు ఏడవాలే, జనాలు ఏడవాలే, అన్నాని బెల్లం షూటీగలు వాయినట్టు అన్నాని కాల్మొక్త బాంచనని చెప్పి బానిస బతుకులు బతకాలే. ఇది చేయాలంటే వీళ్ళకు ఓడికి పని చేయొద్దు, సగం చేయాలి, సగం చేయొద్దు, వాళ్ళని తిప్పించుకోవాలి. ఇగో ఒక అసలైన సైకోయిస్టులు అని చెప్పుకోవచ్చు మనం వీళ్ళని. అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నది. గుడ్ గవర్నెన్స్ ఎక్కడ చూసాము అంటే ఎక్కడ మనం కూడా చూడలేదు. సో ఒక పక్క వర్షం ఏడిపిస్తుంది, మా రైతన్నలను ఆగం పట్టిస్తుంది, ప్రభుత్వాలు ఆగం పట్టిస్తున్నాయి, ఎన్నికలు హామీలు ఆగం పట్టిస్తున్నాయి, అన్నీ అసలు 360 degrees యాంగిల్స్లో ఇన్ని దెబ్బలు దీన్ని తట్టుకుంటున్నాడు మరి రైతన్న. అందుకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా చక్కగా, రైతు భరోసా పైసలు కూడా చక్కగా వేయకుండా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆగమాగం పట్టిస్తారు. సో ఇది పరిస్థితి. అండ్ అట్లాగే ఒకసారి చూద్దాం. స్కాలర్షిప్ దుర్వినియోగానికి చెక్. విద్యా సంస్థలపై విజిలెన్స్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. రూల్స్ ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు. కాలేజీల్లోని సౌకర్యాలు, లోపాలపైన ప్రత్యేక ఫోకస్. తనిఖీ బృందాలకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, సిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్ సహకారం. సోదాల అనంతరం ప్రభుత్వానికి నివేదిక. ప్రైవేటు విద్యా సంస్థలో స్కాలర్షిప్స్ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట నిధులు పక్కదారి పట్టకుండా విజిలెన్స్ ద్వారా తనిఖీలు చేయించాలని నిర్ణయించింది. ఈ బృందాలు కాలేజీల్లోని మౌలిక సౌకర్యాలు, లోపాలపైన తనిఖీలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. వీరికి రాష్ట్రంలో అన్ని కమిషనరేట్లు, సిఐడి, ఏసీబీ, ఇంటెలిజెన్స్ శాఖలు సైతం సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికి హెల్ప్ చేయడానికి విద్యాశాఖలోనూ కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించనున్నారు అని చెప్పి మాత్రం. ఇదంతా కాలేజ్ మేనేజ్మెంట్ల మీద ప్రేమ అనుకుంటున్నారా? విద్యార్థుల మీద ప్రేమ అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మీ గోతులు మీరు తవ్వుకున్నట్టే. ఇక మీ తవ్వుకున్న గుంతల మీరు అన్నట్టే. ఫీజు రియంబర్స్మెంట్లు ఎగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఎంత? సుమారు 850 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.
బాకీలు ఉన్నాయి. సో దీనికి 1వ తారీఖు నుంచి ప్రైవేటు యాజమాన్యాలన్నీ కూడా ధర్నాను, రాస్తారోకోలను ప్రకటించింది. కాలేజ్లకు బంద్‌ని ప్రకటించింది. సో ఈ బంద్‌లో భాగంగా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో ఈయన గారి ఆలోచన ఏంటి? అచ్చా మీరు ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తారా? 850 కోట్లు లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోతే ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తారా? మిమ్మల్ని వేరే రూట్లో నరుక్కొస్తాం బిడ్డ, ఆగు మీ సంగతి చెప్తా అని విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు? ఇగో స్కాలర్‌షిప్‌లు అంటే ఏంటి అసలు? నువ్వు ఇస్తేనే కదా అయ్యా బాబు, నువ్వు స్కాలర్‌షిప్‌లు ఇస్తేనే కదా వాళ్ళు దుర్వినియోగం చేస్తారు. నువ్వు స్కాలర్‌షిప్‌లే ఇస్తలేవు, వాళ్ళు ఇంకా ఏం దుర్వినియోగం చేస్తారు? సో కాలేజీలకు పోయి తనిఖీలు చేస్తారట. అంటే మేనేజ్మెంట్ కోటాలు ఎన్ని పైసలు మెక్కిండ్రు వీళ్ళు, ఏం చేశారు? గతంలో లాస్ట్ ఇయర్ బీటెక్ అడ్మిషన్స్ ఉన్నాయి కదండి మేనేజ్మెంట్ కోటాలో, రేవంత్ రెడ్డి ఇన్కమ్ ఏంది చెప్పాలనా? 1000 కోట్లండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు, మా ప్రియమైనటువంటి సోదరుడు, మా రేవంత్ అన్న సోషల్ మీడియా స్టార్ రేవంత్ అన్న 1000 కోట్ల ఆమ్దానం. ఎందుకని? అనఫిషియల్ విద్యాశాఖ మంత్రి ఎవరు? వేం నరేందర్ రెడ్డి అంటే ఎవరు? అనఫిషియల్ సీఎం ఆయన. ఇక్కడ రాయలసీమలో దందాలు నడుస్తున్నాయి అంటే ఆయనే కారణం. పుణ్యాత్ముడు అండి ఆయన, పుణ్యాత్ముడు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని కత్తులు కటార్లు పట్టుకొని తెలంగాణను మొత్తం ఫ్యాక్షనిజంగా మార్చేటువంటి దిట్ట. సో ముఖ్యంగా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, స్కాలర్షిప్ దుర్వినియోగానికి చెక్కట. విద్యాసంస్థలపై విజిలెన్స్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. ఎందుకు స్కాలర్షిప్లు వీళ్ళు అప్పడంగా నొక్కుతున్నారట? అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు దీని అర్థం ఏంది చెప్పాలనా? మేము పైసలు ఇస్తున్నాం, మేము ఫీజు రీయింబర్స్‌మెంట్లు ఇస్తున్నాం, మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం, కానీ కాలేజీలే విద్యార్థులను మోసం చేస్తున్నాయి. మా తప్పేం లేదు, మేము శుద్ధపూసలం, మేము నీతి నిజాయితీ పరులం, మేము ₹1 అడగట. మేనేజ్మెంట్ కోటాలలో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అన్ని కాలేజీల దగ్గర డబ్బులు స్వహా చేసిరు, సుమారు 1000 కోట్లు సంపాదించారు అన్అఫిషియల్గా దొడ్డుదారులా. మా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఏడుస్తున్నారు, ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాయి అంటే 850 కోట్లు ఎనికి శాత కాదు నీకు, నీ బట్టి విక్రమార్కకి. కానీ అనఫిషియల్ విద్యాశాఖ మంత్రిగా పోయి మాత్రం తనిఖీలు చేస్తావు. ఎప్పుడు చేయాలి తనిఖీలు? నువ్వు నీతిగా నిజాయితీగా వ్యవహరించినప్పుడు తనిఖీలు చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? కాలేజ్ యాజమాన్యాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు రేవంత్ అన్న. ఇది జనాలు ఏమైనా పిచ్చోళ్ళా? విద్యార్థులు ఏమైనా పిచ్చోళ్ళా? ఇప్పుడు వాళ్ళకి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్షిప్లు రాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థులే రేపటి రోజున, రేపటి తరాలకు, రేపటి భవిష్యత్తులకు, రేపటి కోసం ఓట్లేసేటువంటి యువకులు వీళ్ళు. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు వీళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల ఎమోషనల్ బ్లాక్మెయిల్ నువ్వు చేస్తున్నావు కాలేజ్ యాజమాన్యాన్ని. అయిపోయింది. కేబుల్ ఆపరేటర్స్ని, ఇంటర్నెట్ ఆపరేటర్స్ని బ్లాక్మెయిల్ చేసినావు. నీ తమ్ముడు బ్లాక్మెయిల్ చేసి, నీ అన్నదమ్ములు బ్లాక్మెయిల్ చేసిర్రు, తవ్వి పెట్టిర్రు, కేబుల్లు కట్ చేసి పెట్టిండ్రు. దాని నుంచి తేరుకోవాలంటే టైం చాలా పట్టింది. ఇప్పుడేమో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో ఆలోచించాలి జర. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము, ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మనం ఆలోచించాలి. ఓటుకు 2000 తీసుకోండి, 58,000 ఎప్పుడు ఇస్తారని అడగండి. ఓటుకు నోట్లు పంచేందుకు సిద్ధమైన కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై మాత్రం మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంతకన్నా కేటీఆర్ ఏం చెప్పగలుగుతాడు? ఇక 2000 తీసుకోండి అంటే అర్థమైంది ఈయన కూడా పంచుతాడని. 2000 కాదురా భయ్, మీరు తీసుకోండి, ఓట్లు మాకే వేయండి, మేము కూడా మీకు పైసలు ఇస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. బ్రేకప్ అయ్యింది, లీవ్ కావాలి సార్. ఉద్యోగి నిజాయితీ గల లీవ్ అప్లికేషన్కు CEO ఫిదా. సోషల్ మీడియాలో షేర్ చేసిన బాస్, నేటి తరం మానసిక సమస్యలు, భావోద్వేగాలను దాచుకోదని కితాబు. ఇంతకీ సెలవు ఇచ్చారా అంటూ నెటిజన్ల ప్రశ్నలు. ప్రధాని సీఎం పోస్టులు ఖాళీగా లేవు. మహాగఠబంధన్ కాదు, అదో దొంగల ముఠ. జంగల్ రాజ్ తెచ్చేందుకు తేజస్వి రాహుల్ ప్రయత్నాలు. వక్ఫ్ చట్టాన్ని ఎవరూ టచ్ చేయలేరు అమిత్ షా. నెక్స్ట్ బీహార్లో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం అట. నితీష్ కేవలం ఒక వ్యక్తే, రిమోట్ బీజేపీ చేతుల్లో.
కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాహుల్జీ ఇక్కడ మీ పరిపాలన చూస్తూ తెలంగాణలో ఎంత नीचंगा ఉందో. तेलंगाना में आपका कांग्रेस पार्टी पूरा बकवास हो गया. कांग्रेस पार्टी नहीं है ये, तेलंगाना में चोरी पार्टी है. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ను హైదరాబాద్ రాజధాని పాలనపై నమ్మకానికి ప్రతీక మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ అట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కాదు ఇది, తెలంగాణ ప్రజల జీవితాల్లో గుచ్చుకున్న ముళ్ళు ఇది. రక్తం ఇంకా గారుతూనే ఉన్నది. మల్లు సార్, మీ ముళ్ళు తెలంగాణ ప్రజల మీద గుచ్చుకుంది సార్, కన్నీళ్ళు వస్తున్నాయి. మీ ఫైనాన్స్ మినిస్ట్రీకో దండం, మీ బిల్లులకో దండం, మీ కమిషన్లకో దండం, ఈ ఫీజు రియంబర్స్మెంట్లకో దండం, 8,500 కోట్ల రూపాయలకో దండం, మళ్ళా బ్లాక్మెయిల్ చేసుకుంటే యాజమాన్యాల మీదకి పంపిస్తూ ఉన్నారు. ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు షోలో దూది పెట్టుకొని రైట్ ఈ కంపెనీ వస్తుంది. దమ్ముంటే మిస్టర్ శ్రీధర్ బాబు గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, దమ్ముంటే సమాధానం చెప్పండి. ఏ ఒక్క కంపెనీ నుండన్నా తెలంగాణకు ఆమ్దాన్ వస్తుందా? తెలంగాణ ప్రజలకు ఒక్కడికన్నా ఉద్యోగం ఇప్పించినవా నువ్వు? ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి. లండన్ అయినా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినా ఏంటది 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఈడ పెట్టుబడులు పెడుతున్నారు, 85,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడే దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇప్పుడు నీళ్ళు నములుతున్నావు. ఏ ఒక్క తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇది గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ను హైదరాబాద్ రాజధాని మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ప్రారంభిస్తున్న బట్టి విక్రమార్క, దీనివల్ల ఎవరికయ్యా లాభం? నీ జేబు నిండుతుంది, మిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు జేబు నిండుతుంది, మీ అడిషనల్ సెక్రటరీల జేబు నిండుతుంది, మీ జేబు నిండుతుంది, మా బట్టి విక్రమార్క గారి పంచ నిండుతుంది తప్ప మా తెలంగాణలో పూచుక పుల్లు వస్తలేదు. తెలియదా ఈ 4th సిటీలో ఏ రకంగా దోచుక తింటుర్రో మీరు, మీ ప్రభుత్వం? ఆ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కలిసి, నువ్వు కలిసి, ఆ ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే కలిసి, ఎవరు మన మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిసి కూరగాయల బండ్లోని కూడా వదులుతలేరు. ఆఖరికి సిగ్గులేని జన్మలు ఎందుకు? ముందు మీ మంత్రి పదవులు వీకాలే, తర్వాత సెట్ అవుతుంది. తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకొని తిరిగేటువంటి మీ మంత్రుల పేర్లు వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నందుకు మీ మంత్రి పదవులను బీకాలే. అది మీ మంత్రి పదవి అయినా పర్లే, మా బట్టి గారి మంత్రి పదవి అయినా పర్లే. ముఖ్యమంత్రి అసలు మొత్తం క్యాబినెట్లో మార్చి పడేయాలి. ఒక్క రెడ్డి కూడా ఉండదు క్యాబినెట్లో, ఉన్న ఒక్కడో రెండో ఉండాలి. కానీ ఆ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి అయి ఉండద్దు, పొంగులేట అయి ఉండద్దు. అప్పుడు కానీ మీ అహంకారాలు దిగవు. ఏమరుగుతుంది దీనివల్ల? ఈ కంపెనీ వల్ల ఏమొరిగింది చెప్పండి. దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఉప్పుకుంటూ పోయారు కదా, లండన్ తిరిగిరు, ఇట్లా అద్దాలు పెట్టుకొని చూసిరు. మా రేవంత్ అన్న 2 ఫోటోలు కొట్టిండు, ఆ బోట్లో షికారు కొట్టిండు. 85,000 కోట్ల నిధులు తెస్తున్నామన్నారు. ఏడా నిధులేడా? నిజంగా 85,000 కోట్ల నిధులు ఉంటే, దమ్ములు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్లకి ఇవ్వండి డబ్బులు. 85,000 కోట్ల బకాయిలు ఉన్నాయి కదా, ఇవ్వండి. మా విద్యార్థులు లాగం పడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దిక్కు లేదు. మళ్ళీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పెడతాడు, యువ వికాసం అని పెడతాడు. యువ వికాసం ఏమైంది? యువ వికాసం కాకెత్తుకోపోయినా అది. లేకపోతే మొన్న మీరు చేసిన సరస్వతి పుష్కరాలకు సాఫ్ట్వేర్ పేరుతో 30 కోట్లు టెండర్ పెట్టారు కదా, సారీ 20 కోట్లకు సాఫ్ట్వేర్ అన్నారు కదా, అది ఏం పని చేస్తలేదు. అది 20 కోట్లు ఎగనామం పెట్టిరు, పంగనామాలు పెట్టిరు. ఓకే, ఆ సరస్వతి పుష్కరాలు తీసుకుపోయి ముంచిరా దాన్ని. దేంట్లో ముంచిరు సార్ శ్రీధర్ బాబు సార్? దేంట్లో ముంచిరు? తీసుకుపోయి సరస్వతి పుష్కరాలు పడేసిరా? ఇట్లా ఉంది పరిస్థితి. మళ్ళీ మీరేమో మంత్రులు, మళ్ళీ తెలివైన వాళ్ళని మళ్ళీ బిరుదు. మళ్ళీ ఏం చేస్తారు 4th సిటీలా? ఆ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, మీరు, ఆ ఫహీం ఖురేషి, ఆ ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి, మహేశ్వరం ఏం చేస్తారు? దమ్ములు ఉంటే మహేశ్వరంలా నేను అడుగుతున్నా రేవంత్ అన్న, మైనారిటీకి సంబంధించిన మెటర్నిటీ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్లు దొబ్బేసి రప్పరంగా దొబ్బుకొని తిన్నారు. దాంట్లో కల్వకుంట్ల కవిత పేరే ఉంది, నీ బిజినెస్ పార్ట్నర్. రేవంత్ అన్న నీ బిజినెస్ పార్ట్నర్ ఉంది కదా కల్వకుంట్ల కవిత, తన పేరే ఉన్నది. తన పేరు మీద రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దమ్ములు ఉంటే మహేశ్వరంలో పోయి మెటర్నిటీ హాస్పిటల్ కట్టి చూపి ఆ ల్యాండ్ వెనుకకు తీసుకొని అప్పుడు నా ముక్కు నేలకు రాసి శభాష్ రేవంత్ రెడ్డి నువ్వు సూపర్ హీరోను తురుము అని చెప్పి నేను ముక్కుతా. నేను
మైనారిటీకి సంబంధించినటువంటి భూములను అన్యాక్రాంతం చేసిరిల్లు. దమ్ములు ఉంటే దాని మీద నువ్వు మాట్లాడు. దమ్ములు ఉంటే మా ముస్లిం సోదరులకు మహేశ్వరంలా ఏ నిజాం కాలం నాటి భూములైతే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కోసం కట్టాలని పెట్టిండ్రో, నీకు నిజంగా దమ్ము ఉంటే ఎవడెవడైతే అప్పనంగా ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుండ్రో ఆ సబ్ రిజిస్టర్ని, ఆ ఎంఆర్ఓని, మరి దాంట్లో ఎమ్మెల్యేల హస్తం ఉన్నదా? వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఓవైసీ ఉన్నాడా, ఇంకోరు ఉన్నాడా అని చెప్పి ఆ భూములు వెనక్కి తీసుకొని నీకు దమ్ము ఉంటే ఆడ మెటర్నిటీ హాస్పిటల్ మా మైనారిటీ సోదరుల కోసం కట్టి. దుద్దిల శ్రీధర్బాబుని కట్టమని రంగారెడ్డి జిల్లా మంత్రి ఆయనే కదా. ఉప్పుకుంటూ పోతాడు, ప్రోగ్రామ్స్కి ఉప్పుకుంటూ వస్తాడు. ఆడ భూములలో బల కింద చేతులు పెట్టడము, దందాలు చేసుకోవడము, మేము శ్రీధర్బాబు బ్యాచ్ అని చెప్పి తిరగడము, ఆ శ్రీధర్బాబు తమ్ముడు ఇంకొంతమంది కలిసి చేరి చెక్కబదనం చేస్తున్నాడు. పోయి నువ్వేమన్నా తక్కువ తిన్నావా? మీరు దొంగల ముఠా, మీరు ఏంది దండుపాల్యం గ్యాంగు. ఏమన్నా వేసుకోండి. నేను అడుగుతున్నా, స్ట్రైట్ అవే మాట్లాడుతున్నా. కేసు పెట్టుకో. శివధర్రెడ్డి డీజీపీ గారు ఉన్నారు కదా, డీజీపీ గారికి చెప్పి కేసు పెట్టుకో. ఏమని పెట్టుకుంటో, ఏం పెట్టుకుంటో అది పెట్టుకో. కానీ నన్ను అరెస్ట్ చేయడానికి మాత్రం సజ్జనార్ గారిని పంపివా ప్లీజ్. ఈ మధ్య ఆయన మాట్లాడతలేడు మాతో, సిపి అయినప్పటి నుంచి. సజ్జనార్ వచ్చి అరెస్ట్ చేసిరంటే అట్లా పేరు వస్తుంది మాకు. ఈ లోకల్ సీఎల్ఎన్ వాళ్ళని మాత్రం పంపించక ప్లీజ్. శివధర్రెడ్డి గారికి నా రిక్వెస్ట్. ఓకే, ఇంత మాట్లాడిన తర్వాత నువ్వు ఊరుకుంటావా? ఉరిమిరిమి చూడవు, కేసు పెట్టవు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే వీళ్ళు పెట్టరు. ఎట్లుంటుంది? శ్రావ్యాన్ని అరెస్ట్ చేసిన సజ్జనార్ మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి బిరుదు వస్తుంది. నేను ఉన్నది హైదరాబాదు, మన సజ్జనార్ దాంట్లోనే కదా, సిపి ఆయనే కదా, మా ఏరియా అంతా మంచిగా ఉంటుంది. ఓకేనా? 4th సిటీ దగ్గర దండాలే. నీకు నిజంగా దమ్ము ఉంటే మెటర్నిటీ భూములు, మైనారిటీకి కేటాయించిన భూములు నిజాం కాలం నాటివి ఎవడు అమ్ముకొని తిన్నాడు, ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకుండో దమ్ము ఉంటే నువ్వు నీ శ్రీధర్ బాబు, రంగారెడ్డి జిల్లా మంత్రి ఆయనే కదా, తీసి హాస్పిటల్ కట్టించి చూపి తర్వాత మాట్లాడుకుందాం ఏం మాట్లాడినా. అర్థమైందా? గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, 46 మంది పిల్లలు సహా 104 మంది దుర్మరణం. మళ్ళీ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ఊరుకోం ఐడిఎఫ్. ఇజ్రాయెల్ దాడి సరైనదే అమెరికా అధ్యక్షుడు. ఈయన అన్ని సరైనవే అంటాడు ట్రంప్. మళ్ళీ మా మోడీని చంపేస్తామంటాడు. మిత్రుడు అంటాడు, మోడీని చంపేస్తామంటాడు. అసైన్డ్ భూముల్లో హైరైజ్ బిల్డింగ్స్ కానామెట్లో కొనుగోలు చేశామంటున్న బిల్డర్స్. అక్కడ గజం భూమి ధర 3 లక్షలకు పైమాటే. ఫిర్యాదులు వస్తే నోటీసులతో సరిపెట్టిన డిప్యూటీ కలెక్టర్. అంగీకరించిన చర్యలకు అధికారుల వెనుకడుగు. ప్రశ్నించిన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆఫీసర్లు. అన్ని ప్రాంతాలకు ఒకే తరహా న్యాయం ఉండాలంటున్న ప్రజలు. అభివృద్ధికి ఐటీ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ షేర్లింగంపల్లి. ఇక్కడ గజం భూమి ధర 3 లక్షల వరకు ఉంటుందట. గత ప్రభుత్వం అసైన్డ్ భూములను వేలం వేస్తే ఎకరం 60 కోట్ల వరకు పలికింది. ఐటీ సంస్థలు, స్టార్ హోటల్స్ కొలువు తీరిన మాదాపూర్ ప్రాంతంలో సైతం భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో దానికి ఆనుకొని ఉన్న కానామెట్లోని అసైన్డ్ ల్యాండ్స్ వాల్యూ పెరిగింది. ఇదే అదనుగా ఇక్కడ కొందరు వాటిని కొనుగోలు చేశామంటున్నారు. ఫలితంగా హైటెక్ సిటీ దగ్గరలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములు వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. విచ్చలవిడిగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అంతా తెలిసిన షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నోటీసులతో సరిపెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాలకు వెళ్తున్న హైడ్రా ఇక్కడ మాత్రం ఎందుకు అడుగు పెట్టలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసైన్డ్ భూములు విషయంలో అన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతూ ఉన్నది. హైడ్రా ఎందుకు పోతుందండి? రేవంత్ రెడ్డి చెప్తేనే, హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి చెప్తేనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోతాడు. ఆదిత్య కన్స్ట్రక్షన్ వదిలేస్తాడు, నాలా మీద కట్టిన మాల్స్ని వదిలేస్తాడు. మా పేదోళ్ళు ఆ కూడుకాడ నోటికాడ కూడును కొట్టేశ్వరులు మాత్రమే రంగనాథ ప్రతాపం ఉంటుంది. ఇంకా దేనిపైన ఉండదు. మంచి కొంచెమే జరుగుతుంది, చెడు ఎక్కువ జరుగుతుంది. అది ఉన్నోడి దగ్గరికి పోండి సార్ అంటే రంగనాథ్ సార్ పోరు.
పోడు. మళ్ళీ అది హైడ్రా మ్యాప్లలో చూపిస్తుంది, అన్నిట్లో చూపిస్తుంది, అన్నిట్లో అదే చూపిస్తుంది. హైరేజ్ బిల్డింగ్స్ అంట, మరి బుల్డోజ్ చేస్తాడా రంగనాథ్? అమ్ముడు పోతురు, ఆ డిప్యూటీ కలెక్టర్ అమ్ముడు పోతాడు, ఆ ఎంఆర్ఓ అమ్ముడు పోతాడు, అమ్ముడు పోయి దొడ్డిదారుల సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు? గడివిక్తుడా? నారాయణ రెడ్డి గారు ఏం చేస్తుడు? ఏదైనా పోయి ఏదైనా ల్యాండ్ గురించి అడిగితే ఏదేదో మాట్లాడతాడు, నేను నమ్ములుతాడు కదా. ఏ రికోర్ తెచ్చుకుండు కదా రేవంత్ రెడ్డి నారాయణ రెడ్డిని. రెడ్డిలు కలిసి రాజ్యాల్లో వెళ్తున్నామంటే ఇదే. ఈ శశాంకుని బీకేసి నారాయణ రెడ్డిని తెచ్చుకుని ఎందుకు తెచ్చుకుని నారాయణ రెడ్డి గారిని? రెడ్డి అనే ఈక్వేషన్లో తెచ్చుకుండు. మేము ఎక్కడ సంతకం పెట్టామంటే ఆడ నువ్వు సంతకం పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈక్వేషన్. అది రంగారెడ్డి జిల్లా హాట్ కేక్, అది అబ్బో మామూలు కేక్ కాదు. ఓకే, మంచి కొంచెం కట్ చేసుకొని తినాలి. రేవంత్ రెడ్డి ఎవరికి చెప్పమంటే వాళ్ళకే సంతకం పెట్టాలి. ఆడ కలెక్టర్ ఎవరు? నారాయణ రెడ్డి గారు కాదు, ఆడ కలెక్టర్ కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళే అక్కడ కలెక్టర్లు. వీళ్ళు కాదు, ఎవరు? వీళ్ళు కాదు. వన్ డేలో రోహిత్ కింగ్ నెంబర్ వన్ బ్యాటర్ స్థానం కైవసం. కెరీర్లో తొలిసారిగా అగ్రస్థానం ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ. భారత్ ఆసిన్ మ్యాచ్ రద్దు. కాన్బెర్రాలో వర్షం కారణంగా తొలి T20 క్యాన్సిల్. రేపు రెండో T20 అంట. చెరువును తలపిస్తున్న హనుమకొండ చౌరస్తా. నల్గొండ జిల్లా కొమ్మపల్లిలో గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. మోత వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన. పొంగిన వాగులు, వంకలు, జల దిగ్బంధంలో మారుమూల గ్రామాలు. వర్షాలకు 2 మృతి. వరదలో వ్యాన్ డ్రైవర్ గల్లంతు. పంట నష్టంతో అన్నదాతల గుండె చెరువు. ఒరిగిన వరి, తడిసిన పత్తి. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు. 25 స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. అవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు. దక్షిణ మధ్య రైల్వే అధికారుల సూచన. శంషాబాద్లో విమానాల రాకపోకలకు అంతరాయం. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం. శ్రీశైలం హైదరాబాద్ హైవేలో కోతకు గురైన వంతెన. రాకపోకలు బంద్. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతాంగం నష్టపోకుండా చూడాలి. చెరువులు, కుంటల్లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. బలహీనపడిన మోందా తెలంగాణ మీదుగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్లోకి. చాలా బాధాకరం, నిజంగా చాలా చాలా అంటే చాలా బాధాకరము. మీరు చూడొచ్చు మొత్తం, అంటే చెరువులలో కబ్జా చేసి కడితే ఎట్లుంటుంది చూడు, మొత్తం నీట మునిగింది. గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులను మరి నీటిలో నుంచి తీసుకొని వెళ్తున్నారు సురక్షిత ప్రాంతాలకు. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ పాపం ఎవరిది చెప్పు? నీ వల్ల, నీ ఆఫీసర్ల వల్ల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ర్యాంకర్ స్టూడెంట్ కరీంనగర్ జిల్లా దగ్గర ఆత్మహత్య చేసుకుంది, గురుకుల విద్యార్థిని. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ టార్చర్ తట్టుకోలేక. వాళ్ళ అడ్డదారుల, దొడ్డిదారుల వాళ్ళ సరుకులు తీసుకుపోతా ఉంటే దాన్ని ప్రశ్నించినందుకు ఆ అమ్మాయి 6:30కు, పొద్దున ఉదయం 6:30 గంటలకు తల్లిదండ్రులతో మాట్లాడిందట. మాట్లాడి నాకు ఒంట్లో బాలేదు వచ్చి తీసుకోమన్నదట. 7:30 గంటల కల్లా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే గంటలో ఏం జరిగింది? నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఎంక్వైరీ లేదు. ఏం జరిగింది గంటల? ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసే దమ్ము లేదా నీకు? అంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటాం. ఇంకో పక్కనేమో కరీంనగర్లో ఇంకో గురుకులాల్లో ఒకడు అమ్మాయిల అశ్లీల వీడియోలు, బాత్రూమ్లలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వశపరుచుకుంటున్నాడు. ఇదేనా నీ పాలన? 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉందట. మరి అటువంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. చిన్న పిల్లలను, బాలికలను చూడకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గురుకులాల్లో ఎరవేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకు వసతులు లేవు, ఆహారం లేదు. మాట్లాడితే కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినా అంటావు. ఆడపిల్లల్ని కూడా వదలని దిక్కుమాలినటువంటి బతుకులు, వాళ్ళని ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నిజంగా నీకు చేతులెత్తి మొక్కాల రేవంత్ రెడ్డి గారు. ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి యాక్షన్ ఉన్నది? అక్కడ ఉన్నటువంటి గురుకులంలో ఉన్నటువంటి మిగతా ఆడపిల్లలను ఆ అమ్మాయి శవమయ్యి ట్రాక్టర్లో తీసుకుపోతా ఉంటే మిగతా ఆడపిల్లలందరూ కూడా విపరీతంగా ఏడుస్తూ ఉన్నారే. వాళ్ళ గుండె తరుక్కపోతా ఉన్నదే. ఆ ప్రిన్సిపల్ని, వైస్ ప్రిన్సిపల్ని మాత్రం నువ్వు సస్పెండ్ చేసే దిక్కు లేదు. విద్యాశాఖ మొత్తం కూడా నీ దగ్గర పెట్టుకొని ప్రక్షాళన చేసే పని లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లాగో అయ్యావు. మా ఆడపిల్లల మానాలతోటి ఆడుకుంటా ఉన్నావు, మాన ప్రాణాలతోటి ఆడుకుంటా ఉన్నావు, పసి మొగ్గల జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నావు. నీకు నిజంగా దమ్ముంటే, మానవత్వం ఉంటే ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయి. నువ్వు బొక్కలే, నువ్వు తీసుకుపోయి అరెస్ట్ చేయమని చెప్పు నీ పోలీసులను తీసుకుపోయి. ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే
ఆ యాక్షన్ని చూసి రియాక్షన్ ఉండాలి. మిగతా ప్రిన్సిపల్స్ ఆడపిల్లల జోలికి పోవాలన్నా, వెనుకపోంటి సరుకులు తీసుకుపోవాలన్నా, పక్కదారుల దొడ్డిదారుల అమ్ముకోవాలన్నా గజ గజ వణకాలి, అట్లుండాలని పనిష్మెంటు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? ఆడపిల్ల తల్లిదండ్రుల ఉసురు పోసుకున్నావు కదా నీ ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రిన్సిపల్, ఆ వైస్ ప్రిన్సిపల్. ఇంకో దగ్గరనేమో పోతాడు వీడు అటెండర్, పోయి బాత్రూమ్లలో వీడియోలు పెట్టి అమ్మాయిలని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి న్యూడ్ వీడియోలు తీసి చేతులు కాళ్ళు అడ్డంగా నరికేసి జీవితకాలం శిక్ష చేయాలి ఇటువంటి నా కొడుకులకు. ఎక్కడ కూడా ఎవడు కూడా ఇట్లా చేయకుండా చేయాలి. బాత్రూమ్లల్లో నీళ్లు రావు, బాత్రూమ్లల్లో కడగమంటే నీటే కడగమంటే కడగరు, పనోళ్ళు ఉండరు. బాత్రూమ్లల్లో కెమెరాలు మాత్రం పెట్టడానికి సిగ్గులేదా మీకు? ఆడపిల్లల జోలికి వస్తే, బాలికల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఉరికిచ్చి కొడతాం, మామూలుగా కొట్టం చెప్తున్నా నేను. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు వాడి మీద? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో ఏం జరుగుతోంది? ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ముసలాయన గురుకులంలో ఉన్న విద్యార్థిని ఆడపిల్లని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు చేసి కర్మ. అందుకే నేను చెప్తున్నా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే చెరువులో దుంకేసిండు. ఏమైంది? చెరువులో దుంకి చచ్చిపోయాడు. దాన్నే కర్మ అంటారు. ఒకప్పట్లా కాదు, ఇచ్చోటి కర్మ ఇచ్చోటే. నువ్వు ఈరోజు చేసిన తప్పుకి ఇప్పుడే అనుభవిస్తావు శిక్ష. చచ్చిపోయినాక యమలోకంలోనా ఇంకో లోకంలోనా ఇది కాదు, ఇప్పుడే ఈ జీవితంలో నరకం అనుభవిస్తావు. చెరువుల దుంకి ఆత్మహత్య తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటే ఏమైంది? శవమై తేలిండు. ఇప్పుడు ఈ అటెండర్ ఏం చేస్తాడు? గురుకుల ఆడపిల్లల మీద వీడియోలు తీసుకుంటే బ్లాక్మెయిల్ చేసి ఒక సిస్టమ్ దేవాలే. ఈ రోజున మహిళా రిజర్వేషన్ల కోసం అడగడం కాదు, ఆడపిల్లల హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది పార్లమెంట్లలో. మిగతా దేశాల్లో ఎటువంటి శిక్షలు ఉన్నాయో మన దేశంలో ఆ శిక్ష పడినటువంటి రోజున నా కొడుకులు అల్లాడిపోవాలి. అటువంటి బిల్లు నరేంద్ర మోడీ తీసుకురావాలి. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్? ఏం చేస్తున్నాడు? ఆడపిల్లల జోలికి వచ్చినా, లవ్ జిహాద్ జోలికి పోయినా, ఆడపిల్లల జోలికి వచ్చినా ఇష్టం వచ్చినట్టు కొట్టి వాడిని మొత్తం పోలీసులతోటి రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు, కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇటువంటి శిక్షలు ఉండాలి నేను అడుగుతున్నా తెలంగాణలో కూడా. దయచేసి పార్లమెంట్లో దీని గురించి మాట్లాడాల్సిన మాట్లాడవు, ఇంకేదో మాట్లాడతారు. సో దయచేసి తెలంగాణలో గురుకుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆడపిల్లలు ఎట్లున్నారు, మహిళా కమిషన్ మన నేరేళ్ళ శారదక్క నారాయణ శ్రీ చైతన్యకు పోవడం కాదు. నీకు దమ్ము ఉంటే ఎవడైతే అశ్లీల వీడియోలు ఆడపిల్లలు తీస్తున్నాడో అక్కడికి పోయి 2 వీకిరా. నీ ఏరియానే కదా కరీంనగర్ అంటే, అక్కడ టికెట్ ఆశించినావు కదా. మీరు కూడా పొన్నం ప్రభాకర్కి నీకు పడతలేదు కదా, మరి ఎందుకు పోవు? నారాయణ శ్రీ చైతన్యకి పోతే బ్లాక్మెయిల్ చేస్తే పైసలు వస్తాయి. నారాయణ శ్రీ చైతన్యకి పోయి మహిళా కమిషను బ్లాక్మెయిల్ చేస్తే పైసలు వస్తాయి. గురుకులాలకు పోతే ఏమొస్తాయి శారదక్క? ఏం రావు, అందుకే పోతలేవు. మరి ఏది మహిళా కమిషన్ యాక్షన్? ఏది? పోవాలి కదా గురుకులాలకు కూడా. మహిళా కమిషను ప్రైవేట్ మేనేజ్మెంట్ల మీద ఎట్లయితే ఎరేస్తుందో, ఎట్లనైతే బ్లాక్మెయిల్ చేస్తుందో, ఎట్లయితే పోతుందో, భయపెట్టిస్తుందో సంతోషం, నేను దానికి ఏమంటలేను. కానీ ఆడపిల్లలు గురుకులాలలో కూడా ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో కూడా ఆడపిల్లలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అక్కడ అన్నీ ఉన్నాయా లేవా, అన్ని వసతులు ఉన్నాయా, ఎటువంటి పరిస్థితుల ఉన్నాం మనం అనేది నేరేళ్ళ శారద గారు మహిళా కమిషన్గా ఉండడం కాదు, కమిషనర్గా కేవలం నారాయణ చైతన్య ఇంకేదో ప్రైవేట్ మేనేజ్మెంట్లకు వెళ్ళడం కాదు. దమ్ముంటే గవర్నమెంట్ స్కూల్స్కి పో, ఆడపిల్లలతో మాట్లాడు, కౌన్సిలింగ్ చేయి, వాళ్ళ కష్టసుఖాలు పంచుకో, వాళ్ళ బాధలు సొంత తల్లిలాగా తెలుసుకొని వాటిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నా. దయచేసి ఆలోచించండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా తెలిసిందే, మంత్రివర్గంలోకి అజరుద్దీన్ ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. వైద్య విద్యలో పీజీ చేసిన 50% మంది సర్జరీ చేయలేరు. ఎందుకు చేస్తారు? అందరు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళే, ఒక్కడు కూడా తెలివైనోడు ఉన్నాడు. బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఆగక్కర్లేదట. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగచ్చు, రాష్ట్రంలో ఏ మార్పులైనా రావచ్చు. బీసీలను మోసగించిన కాంగ్రెస్కు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందు మీ కార్యకర్తలకి ఫుడ్ పెట్టు కేటీఆర్.
వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు చేసిర్రా, లంచ్ చేసిర్రా, లేదా భోజనం పెట్టు. తర్వాత మరి బీఆర్ఎస్ కోటేమని అడుగుదురు అని. అప్పుల్లో కూరుకున్న డిస్కంలకు 1,00,000 కోట్ల ప్యాకేజా? బెయిల్ అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం. ఈ సాయాన్ని పొందాలంటే విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయాలి, లేదంటే ఆ డిస్కంలకు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయాలి. నెక్స్ట్ 3,752 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు దక్షిణ డిస్కం పరిధిలో ఏర్పాటు. గ్రేటర్ హైదరాబాద్ సహా 10 చోట్ల అనువైన ప్రాంతాలని గుర్తించిన అధికారులు. ఎందుకంటే ఈవీ వెహికల్స్ పెరుగుతున్నాయి కానీ ఛార్జింగ్ పెట్టుకోనికి మాత్రం అది లేదు, బంక్స్ లేవు. సో దానివల్ల ఏమైపోతుంది, ఈవీ కార్లు వచ్చిన మార్కెట్లోకి కొనాలంటే ఒకటికి పైసలు ఆలోచిస్తున్నారు పబ్లిక్. సో మరి ఇవన్నీ పెరగడం అనేది మంచి విషయమే. వసతులు లేవు, బోగస్ విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలలో తనిఖీలు. ఆరోపణలు నిజమని తేలడంతో 1900 కాలేజీలో తనిఖీల ఆదేశం. నేడు ఇంజనీరింగ్ కాలేజీలు మొదలు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపే. తనిఖీలో సహకరించాం. కళాశాలల యాజమాన్యాలు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వట్లేదని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయింది, నడి బజార్లో నించుంది. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అది ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ నమస్తే తెలంగాణ చూద్దాం. అందులో ఏముంటాయి వార్తలు? అంతా డప్పు కొట్టే ఉంటాయి. వీళ్ళు నమస్తే తెలంగాణలో గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడరు, కాంగ్రెస్లో మాత్రం వ్యతిరేక వార్తలు రాస్తారు. ఓకే. రైతుని ముంచిన తుఫాన్. కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకపోయిన ధాన్యం, రాష్ట్రంపై మొందా పంజా. చాలా బాధాకరమైనటువంటి అంశము. రైల్వే స్టేషన్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. నిజంగా రైతుల ఏడ్పు వర్ణాతీతం. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాడ నీటిలో కండ్ల ముందే కొట్టుకుపోయిన వడ్లను దోసిలతో ఎత్తుకుంటున్న మహిళా రైతు. రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అమానవీయ రాజకీయం అట. మరణించిన గోపీనాథ్పై బురద జల్లేందుకు విఫలయత్నం. సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు. ఎన్నిసార్లు ఇదే వార్తలు రాస్తారు? వేరే కొత్తగా రాయండి. ఓటు దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తుందట. జూబ్లీహిల్స్ ఓడిస్తేనే గ్యారంటీ. అబ్బా, నాకు అర్థమైంది కేటీఆర్ అన్న. ఏంటంటే ప్రాబ్లం, బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి దెబ్బకి ఇప్పుడు నువ్వు దిగొచ్చినావు. అట్లనే ఓటుతోటి బుద్ధి చెప్తేనే ఇప్పుడు కాంగ్రెస్ దిగొస్తుంది అంటున్నావు, అంతే కదా? కానీ నువ్వు దిగొచ్చినవా? నేను అడిగేది ఏంటంటే మిస్టర్ కేటీఆర్ గారు, మీరు కానీ మీ టీం కానీ మీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా మారిందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము కూడా ఓటు దెబ్బ కొట్టినాం, కానీ బీఆర్ఎస్ దిగొచ్చిందా లేదా అర్థం కావట్లే, ఇంకా మారిందా లేదా అర్థం కావట్లే. అట్లా అని కాంగ్రెస్ ఏమైనా మంచిగా చేస్తుందా అంటే మీకన్నా ఘోరంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే మీకు ప్రాక్టికల్గా అనుభవం అయింది కదా. మేము మమ్మల్ని ఓటుతో బుద్ధి చెప్పిర్రు కాబట్టి మేము ఇప్పుడు దిగొచ్చినాం. అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఓటుతో బుద్ధి చెప్పండి, వాళ్ళు కూడా దిగొస్తారని ఇంటిస్తుండు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కేటీఆర్ చెప్తుండు కాబట్టి మీరందరూ వినాలి.